సిగరెట్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Boom boom, boom boom, boom boom. Boom boom, boom boom, boom boom. కొత్తలో యాపిల్ పండు అన్నావు, పాతబడేసరికి బొబ్బర్లంక కొబ్బరి బొండం అంటున్నావు. పూటకో పార్టీ మార్చడానికి మనది రాజకీయం కాదు మహేష్, ప్రేమ. ప్రేమ అనేది కళ్లతో చూసి కాదనేది కాదు, మనసుతో కలిసి పెనవేసుకునే మూడు ముళ్ల బంధం. అర్థం చేసుకుంటే అరగంటలో కాల్ చేయి, అర్థమే లేదనుకుంటే నీ సెల్లో నుంచి నా నెంబర్ డిలీట్ చేయి. కట్ కట్. ఓకే, సూపర్ సూపర్, మార్వెలస్. థ్యాంక్ యూ సార్. బాగా చేసావమ్మా. నెక్స్ట్ నా డైలాగ్ ఏంటి సార్? నీ డైలాగు. ఏ ప్రొడక్షన్ సార్, కాఫీ టీ తీసుకురండి. సార్ సార్ కూర్చోండి సార్. కూర్చుంటా. ఇప్పుడు నా బాకీ డబ్బులు తీర్చకపోతే రేపు మీ ఇంటికి వచ్చే కూర్చుంటా. ఈ రోజుతో షూటింగ్ అయిపోతుంది సార్. ఆహా. నెక్స్ట్ మంత్ రిలీజ్. మీ బాకీ మొత్తం వడ్డీతో సహా తీర్చేస్తాను సార్. వడ్డీతో సహా తీర్చడానికి నువ్వేమైనా ఇలియానోతో తీసావయ్యా? వాళ్ళమ్మ మెరియానోతో తీసావు. దీన్ని చూసి 10 రూపాయల టికెట్ కూడా తెగదు. కానీ నా బాకీ సంగతి చెప్పు. ఇలియానాతోనే తీద్దాం అనుకున్నాను సార్, ఆహా. కానీ డేట్స్ లేక ఇలియానా లాంటి అమ్మాయితోనే సంవత్సరం క్రితమే ఫోటోషూట్ చేశాం. ఫైనాన్స్ దొరికేసరికి ఆ అమ్మాయి ఇలా అయిపోయింది. ఓహో. కానీ మంచి సినిమాకి కథ ఉంటే చాలు సార్, స్టార్స్ అక్కర్లేదు. నాకు కావాలి, అయినా నీ కవరింగ్లు నాకెందుకయ్యా? ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్. కొద్దిగా టైం ఇవ్వండి సార్. కుదరదు. కొద్దిగా టైం ఇస్తే ఎలాగో కుదరదంటే కుదరదు. ఆగండి సార్, నాకు నమ్మకం ఉంది సార్. మన సినిమా పెద్ద హిట్ అవుతుంది, నేను పెద్ద హీరోయిన్ అవుతాను. అప్పుడు ఇతనే నా డేట్స్ కోసం మా ఇంటి ముందు హజ్ కుక్క పిల్లలా వెయిట్ చేస్తాడు. నీ డేట్స్ అక్కర్లే, నా చేతిలో వెయిట్ పడే వరకు నేనెల్లా. సరే సార్ మా వాళ్ళకు కొద్దిసేపు ఫోన్ ఉండండి చేసి సార్, వస్తాను సార్. ఫోన్ చేసి వచ్చి మళ్ళీ కలుస్తాం. ఏరా నీ సంగతి ఏంటి? చూడండి, ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రూపం కంటే ప్రేమ గొప్పది, దానికంటే మానవత్వం గొప్పది. అది లేనప్పుడు మనిషి బ్రతికినా చచ్చినా ఒకటే. డైలాగ్ బాగుంది. నెక్స్ట్ షాట్ లోదా వెళ్ళి కెమెరాకి చెప్పమ్మా, జనాలు చప్పట్లు కొడతారు. ఇదిగోండి మీ డబ్బు. సినిమా పెద్ద హిట్. ఎందుకంటే రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లు చూశాను, కానీ ఇలా ఫైనాన్స్ చేసే హీరోయిన్లు చూడడం ఇదే ఫస్ట్ టైం. ఆల్ ద బెస్ట్. ఆడియన్స్ ఏం పాపం చేశారు.
ఎవరిది ఇది? హలో సార్ నేను సార్ ₹1,00,00,000 ప్రాజెక్టు నేను సైన్ అడ్వాన్స్ ఈ ఫోను ఇంకేం చెప్పకండి సార్. నేను లంచం ఇచ్చి పట్టిస్తానని భయపడుతున్నట్టున్నారు. అందుకే 20 లక్షలు మార్కెట్ పక్కన ఉన్న చెత్త కుప్పలో బ్లాక్ కవర్ లో పెట్టా. ఆ? అది తీసుకొని బ్లాక్ పెన్ తో బోల్డ్ గా నా ఫైల్ మీద సైన్ చేస్తే మీ లైఫ్ అంతా బ్రైట్ చేస్తా. హలో 20 లక్షలు ఎక్కడ పెట్టాడబ్బా? ఇక్కడుంది. యు ఆర్ అండర్ అరెస్ట్. నాకేం తెలియదు సార్. పాస్ పోసుకుందామని. పాస్ కవర్ లో పోసుకుంటావా, కవర్ చేస్తున్నావా? అయినా కవర్ లో పోసుకోవడానికి నువ్వు పోసేది పాసా పెట్రోలా? పాసే సార్. అయితే మరి ఆ కవర్ ఏంటి? బ్లాక్ కవర్ సార్. బ్లాక్ కవరా, బ్లాక్ మనీయా? ఏమో సార్, నాకు తెలియదు సార్. కానిస్టేబుల్, ఓపెన్ ద కవర్. ఓకే సార్. సార్ డబ్బులు సార్. దీంతో పెట్రోల్ కాదు, పెట్రోల్ బావులే కొనొచ్చు. సార్ ఈ డబ్బుతో నాకు సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి సార్. సంబంధం లేదంటే నమ్మడానికి ఇది మన లాడ్జ్ లో దొరికిన అమ్మాయా? సార్ సార్ కవర్ లోనే ఇంత డబ్బు ఉందంటే కార్లో గన్లు, డ్రగ్స్, గోల్డ్ బిస్కెట్ లాంటివి ఇంకేమన్నా చెక్ చెప్పు కానిస్టేబుల్. ఎస్ సార్. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డే. అబ్బో, ఎంతెంత గొలుసులు రా? గోల్డా? బంగారే గోల్డేనా? సార్. ప్యూర్ గోల్డ్ సార్. మా అత్తోరు పెట్టారు సార్. పెట్టారా, దొబ్బేసావా? ఇక్కడేం లేవు సార్. హా? లేవా? సార్ ఇక్కడ బోల్డ్ ఎంత డబ్బు ఉంది సార్. అక్కడ కూడా డబ్బుందా? ఏరా, నాకు విషయం అర్థం కావట్లా. ఇక్కడే ఇంత డబ్బు ఉందంటే ఇంట్లో, బ్యాంకుల్లో ఇంకెంతుందిరా? అది నా సొంత డబ్బు సార్. అవునా? అలాగైతే ట్యాక్స్ పేపర్లు చూపించు. సార్ మ్, సార్ ఏ లేవా? ఉండవు. ఎందుకంటే అది బ్లాక్ మనీ కదా. కానిస్టేబుల్, సీజ్ ద మనీ అండ్ అరెస్ట్ హిమ్. సార్ సార్ Hey. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. కావాలనుకుంటే ఈ డబ్బుతో పాటు కారు కూడా తీసుకోండి సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్. ఓకే ఓకే, పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదు. ఇంకెప్పుడు ట్యాక్స్ కట్టకుండా డబ్బులతో తిరగకు. ఓకే ఏంటి? సార్. అలాగే సార్. ఇంకోసారి కనిపించావో బొక్కలోకే. ఎలా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా. రేయ్, ఇవి మనం పెట్టిన డమ్మీ నోట్లు రా. ఎహె, నువ్వు నిజంగా గ్రేట్ బాసు. మనం కాదురా గ్రేట్, ఆడు వేస్ట్ గాడు. అయినా నీలో ఏదో పవర్ ఉంది బాసు. పవర్ మనది కాదురా, ఈ డ్రెస్ గాని. లేట్ చేయకుండా ఈ డబ్బులు పంచుకుందామా? ఓకే బాస్. 50-50 ఓకేనా? ఓకే. ఇంకా దీంతో పని ఏంట్రా? హట్. సమానంగా పంచుతానే. ఒకటోది నీకు, 2 నాకు, ఓకే బాస్. 3ఓది నీకు, 4 నాకు, 5ఓది నీకు, అది 6 నాకు. ఓకే బాస్. ఓకేనా? ఓకే. నమ్మకం బాగుందా? అరే ఏమన్నా, ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ ఆంధ్రగా పంచినంత సమానంగా పంచావు. నువ్వు సోనియా గాంధీ కన్నా గ్రేట్ అన్నా. థ్యాంక్ యూ రా. వీడి పేరు శ్రీను. శ్రీను అంటే సెంటర్ శ్రీను. ఇదేంటి మెంటల్ కిష్టంలో అనుకుంటున్నారా? వాడికి వీడికి చాలా డిఫరెన్స్ ఉంది. వీడు ఎక్కడుంటే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడని వీడిని అందరూ సెంటర్ శ్రీను అంటూ ఉంటారు. మరి వీడి పని ఏంటంటారా? పని చేసుకొని బ్రతకడానికి మనోడు పద్ధతి గలవాడేం కాదు. పద్ధతి లేకుండా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళ దగ్గర నుంచి పద్ధతిగా డబ్బులు కొట్టేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ రాకుండా. గ్రేట్ క్యారెక్టర్ కదా. పాపం ఇంత కష్టపడి సంపాదించిందంతా ఏం చేస్తుంటాడో తెలుసా? స్త్రీ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడతా ఉంటాడు. ఇంతకీ ఆ స్త్రీ సంక్షేమ కార్యక్రమాలు ఏంటో తెలుసా? నేను చెప్తే బాగోదు, చూస్తే ఇంకా బాగుంటుంది.
बजा रज रज के और ఓహో అయ్యగారు అభిషేక్ అవతారం ఎత్తినట్టున్నారుగా రేయ్ లేవరా రాత్రంతా ఈ సినిమాలు చూడడం తెల్లారేదాకా ఆ క్యారెక్టర్స్తో కాపురాలు చేయడం నిన్న దేవుడు కూడా బాగు చేయలేడు రేయ్ లేవరా లే లేమంటుంటే లేవరా లే రే అబ్బా అమ్మో లేచి రెడీ అవరా భోజనం చేద్దాం ఏంట్రా పొద్దున్నే భోజనము నీకు తెలుసు కదరా టిఫిన్ లేని లెగనని ఒక్కసారి టైం చూడరా 1 దాటింది బాబు గారికేమో ఇది పొద్దున పడుకుని చాలు ఇకలే అమ్మో కాఫీరా తప్పుతుందా అమ్మా నాన్న లేరని దగ్గరికి తీసుకుంటే అమ్మా నాన్న 2 క్యారెక్టర్లు నాతోనే చేస్తున్నావు కదరా పోనీలే అమ్మో వచ్చే జన్మలోనైనా మనకు అమ్మా నాన్నలు ఉంటారు రేయ్ ఈ మానవ జన్మే నాకొద్దురా బాబు ఈ సేవలు నేను చేయలేను రాధికా గర్ల్స్ హాస్టల్ ఫ్రీ డోర్ డెలివరీ సదుపాయం కలదా రాధికా గర్ల్స్ హాస్టలా నాకు తెలియని నంబరా ఒరే అమ్మో ఇండియా ఎవర్రా డెవలప్ కాలేదండి అబ్బా రాధికా గర్ల్స్ హాస్టల్ అంట డోర్ డెలివరీ అంట హలో రాధికా గర్ల్స్ హాస్టల్ మీరు వార్డెనా అండి అదే మీరు డోర్ డెలివరీ చేస్తారని టీవీలో యాడ్ చూశాను మీరు సూపర్ అండి అబ్బబ్బబ్బబ్బా రేట్ ఎంత అండి పండుగ ఆఫర్లు ఏమైనా ఉన్నాయా బై 1 గెట్ 1 ఫ్రీ అలాంటి ఆఫర్లు ఏమైనా ఉంటే చెప్పండి త్వరగా ఆపుకోలేకపోతున్నాను ఎవడ్రా నువ్వు ఏం పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నావా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావురా నువ్వు కుండ బిర్యానీ ఆపోజిట్ రాధికా గర్ల్స్ హాస్టల్ డోర్ డెలివరీ సదుపాయం కలదు ఎదవా ఏది పూర్తిగా చూడవు చావు అబ్బా నాన్ వెజ్ లో నాలుగెట్టేసామే ఇప్పుడు చూడు ఆ వార్డెన్ నీ సెల్ ఫోన్ నెంబర్తో పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది వాళ్ళు వచ్చేస్తారు నీకు మంచి డోర్ డెలివరీ అబ్బా నీకంత వెర్రోడ్లా కనిపిస్తున్నా ఈ ఫోన్ నీదేరా ఇదే వీడి పని వీడికి తెలియకుండా వీడెప్పుడు ఆ శ్రీనుగడ్ ట్రాప్ లో పడుతూనే ఉంటాడు ఇంతకీ వీడి పేరు ఏంటంటారా అమరేంద్ర ఇరకబోయిన ఎప్పుడు ఇలా ఇరుక్కుపోతూ ఇంటి పేరు నిలబెడతా ఉంటాడు వీడి సంపాదన అంతా అమ్ము అని పిలవగానే వీడి అమ్మలా ఫీల్ అయిపోయి ఆ శ్రీనుగడికి ఖర్చు పెట్టేస్తా ఉంటాడు రేయ్ ఏంట్రా మళ్ళీ ఫోన్ చేసావా సారీ అండి మావాడేదో కాల్ గర్ల్స్ కి ఫోన్ చేయబోయి రాంగ్ గా మీకు కాల్ చేసి రాంగ్ గా మాట్లాడాడు సారీ ఈ ఒక్కసారికి క్షమించండి నో ప్లీజ్ అండి నో అని చెప్పానా ప్లీజ్ అండి సారీ అండి నో సారీ రే నేను మాట్లాడుతున్నా కదా ఏం పిక్కుంటావా పిక్కోవే రేయ్ లైట్ తీసుకో దీనికి అంత సీన్ లేదులే ఇది నీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే దీని గురించి వాళ్ళ ఆయనకి ఇస్తా కంప్లైంట్ ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకొని నీ బండిలో బయటికి వెళ్ళి వద్దాం పదా ఒరే అమ్ము ఎప్పుడు అమూల్ బేబీలాగా ఆలోచించకరా అప్పుడప్పుడు నాలా సర్కార్లో బచ్చన్లాగా ఆలోచించాలరా తేడా వస్తే బచ్చనేమో గానీ ఒళ్ళంతా పచ్చడైపోద్ది ఏంట్రా ఏమైంది పచ్చడి కాదురా దెత్తడి దీని బాడీతో నా దిల్ దత్తడి హలో ఎక్స్క్యూజ్ మీ కొంచెం ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్ నేనా ఆటోగ్రాఫా మీరు మహేష్ బాబు కొత్త సినిమాలో హీరోయిన్ కదా అబ్బచ్చా మీరు కానీ సినిమాలో ట్రై చేస్తే సమంత ముంతపట్టనే అమ్ముకోవాల్సిందే అవునా అయితే నువ్వు ప్రొడ్యూస్ చేయి నా బాయ్ ఫ్రెండ్ ఎలాగో డైరెక్టరే కలిసి సినిమా చేద్దాం ఈ మధ్య సాటర్డే వీక్ అంటున్నారులే అమ్మా స్వింగ్ లోకి వచ్చాక చూద్దాంలే బాయ్ ఇడియట్ నవ్వించాలి పదరా సినిమాకి ప్రొడ్యూస్ అంట చేయొచ్చుగా సినిమా టికెట్కే డబ్బులు లేవు సినిమా తీయాలంట నువ్వు పోనీరా అమ్మాయిలు కనిపిస్తుంది చాలు బండి ఆపేస్తాడు కదా మళ్ళీ ఏమైందిరా ఒక్క నిమిషం రేయ్ నాకు ఆఫీస్కి రమ్మని మెసేజ్ వచ్చింది వచ్చిందా నువ్వు బండి తీసుకెళ్ళు నాకు ఆఫీస్ కార్ వస్తుంది అందులో వెళ్తాను సరే అది సరే గానీ పెట్రోల్కి డబ్బులు ఎలా ఫుల్ ట్యాంక్ ఉందిరా ఫుల్ ట్యాంక్ ఉంటే సరిపోద్దా నిన్న దాకున్న రూట్ రాత్రి గవర్నమెంట్ మారి 1 వే అయ్యి పోలీసు ఫైన్ ఇయ్యొచ్చు గేర్ రాడ్ ఇరిగి హెడ్ లైట్ పగలొచ్చు పంచర్ అవ్వచ్చు ఆఖరికి ఇంజనే బ్లాక్ అవ్వచ్చు ఆపరా బాబు నీ తొక్కలో పాకెట్ మనీ కోసం ఈ బండికి నీ కష్టాలు కలిగించగాని ఇదిగో ఇలాంటి సంక్షేమ పథకాలే ప్రగతికి మెట్టన్నారా ఎవడురా అంది సెంటర్ సీను
ఈ మధ్య వీడికి దూకుడు ఎక్కువైంది. హలో హలో హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. హూ దిస్ ఇస్ అజయ్ ఫ్రమ్ సుప్రీం గ్రీన్ టీ. సుప్రీం గ్రీన్ టీ. యా వీఆర్ లాంచింగ్ ఏ న్యూ ప్రోడక్ట్, ఏ గ్రీన్ టీ క్యాప్సూల్. వావ్ దట్స్ గ్రేట్. ఐ సపోజ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఎస్ మ్యామ్, మీరు మా కోసం ఒక యాడ్ చేసి పెట్టాలి. షూర్ ఐఎమ్ కమింగ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇక కలర్ఫుల్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయే పాపులర్ మోడల్ అపరాజిత. తన పేరుకు విరుద్ధంగా తన జీవితంలో అన్ని పరాజయాలే. తన వెనుక కోట్ల ఆస్తి. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి లివర్ క్యాన్సర్తో ఈ మధ్య చనిపోయింది. కాదు, చంపబడింది. ఎలా అంటారా? మేడం గారి లివర్ చాలా వరకు డ్యామేజ్ అయింది. తమ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా తమ లివర్ పార్ట్ దానం చేస్తే ట్రాన్స్లేషన్ చేసి మేడం గారిని బ్రతికించవచ్చు. ఇదించు, నువ్వు ఏ ట్రాన్స్ప్లాంట్ చేయనక్కర్లేదు. సైలెంట్గా ఉండు. తేడా వస్తే నీ తలకాయని నేను ట్రాన్స్ప్లాంట్ చేయవలసి వస్తుంది. పాపం ఈ విషయం తెలియక లివర్ పార్ట్ దానం ఇస్తే తన తల్లి బ్రతికేదని, సరైన గైడెన్స్ లేక ఎంత డబ్బున్నా కూడా ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయిందని అనుక్షణం కుమిలిపోతూ ఉంటుంది. అందుకే తన ఆస్తినంతా రక్తదానాలకి, మిగిలిన అవయవదానాలకు మాత్రమే ఖర్చు చేస్తూ ఉంటుంది. తను మాత్రం తన సంపాదన మీదే బ్రతకాలని కృతనిశ్చయం తీసుకుంది. పద్మ, కార్ కీస్ ఎక్కడ? సార్ దగ్గర ఉన్నాయమ్మా. ఓహో ఓకే. అంకుల్ రేయ్, నిన్న మధ్యాహ్నం నీకేం చెప్పానురా? బాగా గుడ్డెట్టే నాటుకోండి, పలా ఉండమన్నారయ్యా. వండావా? మా బస్తీలో ఒకడు సావు బతుకులు ఉంటే బ్లడ్ కావాలంటే ఇచ్చి వచ్చానయ్యా. లేట్ అయిపోయినది. అంటే నా దగ్గర జీతం తీసుకుంటూ నా తిండి తిని రక్తం పోగు చేసుకుని ఊరోళ్ళకెళ్ళి దానం చేసి వస్తావా? కదయ్యా. నా ఫుడ్ కంటే వాడికి బ్లడ్ ఇవ్వటం ఎక్కువైందిరా నీకు. ఇది అయ్యా, నా తిండితో వచ్చిన బ్లడ్ నాకే చెందాలి. నాదన్నది నాకు కాకుండా మరెవ్వరికి దక్కనివ్వను. మై గాడ్, హిస్ బ్లీడింగ్ సో మచ్. హాస్పిటల్కి వెళ్ళు. అలాగేనమ్మా. ఏంటి అంకుల్ ఇది? అబ్బాయి ఇవేం పట్టించుకోకమ్మా. నువ్వేదో బయటకెళ్తున్నట్టున్నావు, వెళ్ళు. ఇదిగో నీ కార్ కీస్ నా దగ్గరే ఉన్నాయి. ఏం లేదు, బయటకు వచ్చి చూస్తే ఆ పాడుకుక్క ఎక్కడా చోట్లేనట్టు కాలెత్తి మరి నీ కారు టైర్ మీద వచ్చపోసిందమ్మా. అందుకే కడిగించి పెట్టా. ఇదిగో తీసుకో. ఓ మరి అదెప్పుడు వచ్చపోయేదిలే అమ్మా. దాని భాషలో చెప్పావా? దాని భాష నాకు తెలియదు కదమ్మా, అందుకే ఏసేసా. పర్వాలేదు, నడిచే వెళ్ళు. నాకు పెట్రోల్ ఆదా, రోడ్డు మీద ట్రాఫిక్ కాదా. ఊర్వశివై ఊరిస్తుంటే ఉప్పెనలే ఎదలానే ద్వాదశిలో ఎదురొస్తూ ఉంటే దోపిడికై మదిరేగే తామరాకుపై బిందువై మెరిసిపోయనే నేనేను నువ్వే తెమ్మెరై నన్నే తాకిన జన్మే చాలులే
ఎవరాలా ఊర్వశివై ఊరిస్తుంటే ఉప్పెనలే ఎదలోనే లోకం మొత్తం గూగుల్లో గాలించానే నిన్నే మించే అందం లేదే FBలో నా నీ పైన కామెంట్స్ ఎన్నో పాజిటివ్ గానే స్పందించానే నీవు కట్టిన చీరకే విలువ వచ్చే చాలా చెవికి పెట్టిన పోగుకే సొగసు చేరే బలా విరులకు వర్ణం సామాన్యం తురవగా అద్భుతమే పొగిడిన మాటే ముత్యం నిజమైనదిలే నడుముకు ఉన్న వడ్డాణం కొలతకు చిన్నదిలే అందుకనేమో స్వర్ణం కలిసే లే నీలో నడిరాత్రుల్లో అందంగా నవ్వితే చాలే నక్షత్రాలే అక్కర్లేదే సాగర కన్యై సరదాగా ఈతే కొడితే మగజీవులకే నిద్దుర రాదే శ్వాస విడిచే దారిలో పరిమళాలే విచే వెంట నడిచే వేళలో పరవశమునను తాకే కనులకు పూసిన కాటుకకే కాంతులు నీ వల్లే పెదవుల పైన పూత పగడపు మెరుపే గోళ్ళకు పెట్టిన రంగులకే గర్వము నీ వల్లే కురులతో కొట్టంగానే పడిపోయా నేనే ఊర్వశివై ఊరిస్తుంటే ఉప్పెనలే ఎదలోనే హాయ్ సుజీ, ఏంటలా చూస్తున్నావు? నువ్వు మా రాజేష్ సిస్టర్ సుజీవే కదా? సుజీ ఎవరండి? అది రాజేష్. నేను వాడిని ముద్దుగా మచ్చా అంటుంటా. ఇట్స్ ఓకే. సుజీ ఎప్పుడు కనిపించినా ఒక మాట అంటుంటాను, అందానికే మార్కులు ఇవ్వాల్సి వస్తే నీకెప్పుడు ఫస్ట్ క్లాస్ మార్కులే. అఫ్ కోర్స్ మీరు కూడా అలానే ఉన్నారనుకోండి. సేమ్ టు యూ. మీరు భలే మాట్లాడుతున్నారండి. రండి అలా సరదాగా బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంతకీ మీ పేరేంటి? సీను, సెంటర్ సీను. నేను ఎక్కడుంటే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటానని అలా పిలుస్తారు. మీలాగే మీ పేరు కూడా చాలా సరదాగా థ్యాంక్ ఉంది. యూ. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? మీ ఇష్టం. అయితే పదా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ప్లేస్ డిసైడ్ చేసి వస్తా. అలాగే. హాయ్ సుజీ, ఏంటి ఇక్కడ? సుజియా? సుజీ ఎవరు? నువ్వు మా ఫ్రెండ్ రాజేష్ సిస్టర్వే కదా? రాజేష్ ఎవరు? ఓ రాజేషా, వాని ముద్దుగా మేము మచ్చా అంటాం. సుజీ ఎప్పుడు కనిపించినా ఒక మాట అంటుంటాను, అందానికే మార్కులు వేయాల్సి వస్తే నీకెప్పుడు ఫస్ట్ క్లాస్ మార్కులే అంటాను. అఫ్ కోర్స్ మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నారు కాబట్టి సేమ్ టు యూ. థ్యాంక్ యూ. అవును, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎక్కడికైనా వెళ్దామా? వెళ్తూ మాట్లాడుకుందాం పదా. అదిగో బస్ స్టాప్ ఉంది, వెళ్ళి వెయిట్ చేయి. అక్కడికి 2:10 బస్ వస్తుంది, వెళ్ళి ఎక్కి సేఫ్ గా వెళ్ళిపో సిస్టర్. సిస్టరా? మచ్చా సిస్టర్ అన్నావు, ఫస్ట్ క్లాస్ అన్నావు. ఇక్కడ చూడమ్మా, డిస్టింక్షన్ ఇక్కడ. అర్థం చేసుకో. నువ్వు వెళ్ళి మొహమ్మద్లో చూసుకో. నువ్వు రా డార్లింగ్. Idiot. ఇదే మా ఫ్లాట్. కమ్.
వెల్కమ్ టు మై ప్యాలెస్. హే, కంగారు పడకు. బ్యాచెస్ రూమ్ లో ఇవన్నీ కామనే కదా. ఓకే ప్లీజ్ కూర్చో. నువ్వేదైనా సాఫ్ట్ డ్రింక్ తాగుతావా? ఎనీథింగ్. ఒక్క నిమిషం. తీసుకో. థ్యాంక్ యూ. అదేంటి మీరు జ్యూస్ తాగరా? నేను ఓన్లీ వాటర్ తాగుతాను. సో స్వీట్. ఈ స్వీట్కి హాట్గా ఏదైనా మంచిగా తగిలితే అదిరిపోద్ది. ఆమ్లెట్ దేనా? మంచిగా ఆమ్లెటా? అదే ఈ జ్యూస్తో పాటు ఏదైనా తినడానుకుంటే బాగుంటది కదా. 2 minutes, ఇప్పుడే వస్తా. ఓ లేట్ అయిందా? ఇదిగో ఆమ్లెట్. బావా సూపర్ బావా. రా బావా కూర్చో. బావేంటి? నీ మచ్చ సిస్టర్ అంటే నీకు మరదలే కదా. అవుననుకో. లే లే లే. ఏంటి? లే. అరే పట్టు పట్టు గుర్రం ఎక్కుతా. ఏంటి అలా? అరే ఏం చేస్తున్నావు? గుర్రం ఎక్కుతా. రా. నేను గుర్రం ఎక్కుతాను. బావా అరే నా మెడ కూర్చో ఇక్కడ. అబ్బా దండం పెడతా. ఏమైందా నీకు? గుర్రం ఎక్కుతాను. ఇక్కడ కూర్చో. అబ్బా కర్మ. నా టైం వచ్చింది నిన్ను. అరే గుర్రం ఎక్కడం ఏంటి? నేను గుర్రంలా కనిపిస్తాను నీకు? అరే అబ్బా దేవుడా. అరే బాబోయ్. అరే ఒక్క నిమిషం నా దండం పెడతాము ప్లీజ్ అమ్మా ప్లీజ్. అక్కడ కూర్చో. ఇక్కడ కూర్చో. బాబోయ్ నేను ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? చేసి కర్మ భవించగా. వామ్మో వారినైనో. ఓరి దేవుడో, ఇప్పుడు దీన్ని ఎలా వదిలించుకోవాలిరా దేవుడా? అనవసరంగా దీన్ని ఇక్కడ తెచ్చి ఇరికిపోయాను రా. ఆగమ్మా నువ్వు ఇక్కడ ఆగు, ఇప్పుడే వస్తా. ఆగు ఆగమ్మా నువ్వు ఆగు. అమ్మా ఛాతీ నొప్పి డాక్టర్. డోంట్ వరీ. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి. హై బీపీ మేడం. థైరాయిడ్ ప్రాబ్లం డాక్టర్. నో ప్రాబ్లం. ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ వన్ సొల్యూషన్. సుప్రీం గ్రీన్ టీ క్యాప్సూల్స్. అమ్మాయి అన్నో ఏదో పబ్బుకి తీసుకెళ్తావు అనుకుంటే పార్క్కి తీసుకొచ్చావేంట్రా? ఇంకా ఇక్కడికి రా. అటు చూడు ఆ అమ్మాయి రా. ఒరే అమ్ము నిజంగా నువ్వు సూపర్ రా. ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేస్తున్నా. ఒక అందమైన అమ్మాయి కనిపించగానే నా కోసం సెట్ చేస్తున్నావంటే నీలాంటి ఫ్రెండ్ ఎంతమందికి ఉంటారా? యు ఆర్ గ్రేట్ రా అమ్ము. రియల్లీ యు ఆర్ గ్రేట్ రా అమ్ము. చా నోర్మై. ఏది పూర్తిగానవు ఎదవ్వాగుడు నువ్వును. ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను రా. ఓహో అదా విషయం. మరి నాకెందుకు చూపించావురా? అంటే ఇలాంటి విషయంలో నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని. కానీ నువ్వు లవ్ చేస్తున్నావు కదరా? అవుననుకో.
అంటే అది తనకి ఎలా చెప్పాలా అని. అవతల నాకు 50,000 డీల్ ఉంది, వస్తా. రే ప్లీజ్ రా సీను, కావాలంటే నీకు 10,000 ఇస్తా. ఆ? ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పరా. సరే, ఇంత రిక్వెస్ట్ అడుగుతున్నావు, పైగా ఫ్రెండ్వి, చేయక తప్పుతుందా? ఇంతకీ నువ్వేమనుకుంటున్నావురా? ఓ రోజుచ్చి ఐ లవ్ యూ అంట. అయ్యా దిగొచ్చాడు మన్మధరాజ్ అని ఐ టు లవ్ యూ అనేస్తుందిరా మరి. ఒరే అమ్ము, నువ్వు ఇంకా 1980s ఉన్నావురా. ఇలా కాదురా, ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అమ్మాయిలతో అడ్డంగా మాట్లాడితేనే ఫాస్ట్గా వర్కౌట్ అవుతుందమ్మా. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుందిరా? పేరు అపరాజిత, తను మోడలింగ్ చేస్తుంటుంది. అమ్ము, నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపో. హాయ్ అపరాజిత, హౌ ఆర్ యు అనేసి. అప్పుడు అమ్మాయి హాయ్ మీరు అనగానే, మీరు ఆ శారీస్ కి మోడలింగ్ ఆపేయాలండి అను. ఏంటి మీరు అంటుంది. ఎస్ అవునండి, నా శాలరీ మొత్తం మీ శారీస్ కొన్నాకే సరిపోతుంది అనగానే, మీరేం మాట్లాడుతున్నారు అంటుంది అమ్మాయి. ఎస్, నేనేమో మీ హార్డ్ కోర్ ఫ్యాన్ ని, మీరు ఇచ్చిన ప్రతి యాడ్ ఫాలో అవుతున్నా, ఆ శారీస్ అన్ని కొంటున్నా, పెళ్లి కూడా కాలేదు, వాటిని ఏం చేయాలో తెలియట్లేదు. మీరు చెప్పాక నేను కొనకుండా ఉండలేను. కళ్ళు తెరిచినా మీరే, కళ్ళు మూసినా మీరే. మీతో కలిసి ఉండే అదృష్టం నాకుందో లేదో తెలియదు కానీ కనీసం ఆ శారీస్ నే చూస్తూ మిమ్మల్ని చూస్తున్నానే ఫీల్ తోనే బ్రతుకుతున్నా అని డెఫినెట్ గా ఫ్లాట్ అయిపోతుంది. చూసుకో. అవునారా? చూడండి, మీతో కలిసి ఉండే అదృష్టం నాకు ఇస్తారో లేదో నాకు తెలియదు. కనీసం ఆ శారీస్నే చూస్తూ మిమ్మల్ని చూస్తున్న ఫీల్తో బ్రతుకు లాగిస్తున్నా. చూడండి, మీ ప్రపోజల్ నాకు అర్థమైంది. బట్ నా గురించి కూడా మీతో చెప్పాలంటే నేను అందరిలా కాదు. దాదాపు ప్రతి ఇయర్ నా బాడీలోని లివర్ నుంచి హార్ట్ వరకు డొనేట్ చేస్తుంటా. ఎవ్రీ 3 monthsకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తుంటా. నాలోని ఆల్ బాడీ పార్ట్స్ డొనేట్ చేసేసా. అలా అవసరమైన చోట ఆదుకోవటమే నా జీవితాశయం. ఇవన్నీ మీరు కూడా చేయగలిగితే ఇన్ ఫ్యూచర్ వీ కెన్ థింక్ అబౌట్ అవర్ మెట్ లైఫ్. ఓకే? నీలో ఉన్న అన్ని పార్ట్లు అందరికీ దానం చేసేస్తే మిగిలేది నాకేంటి? పైగా నా పార్ట్లు కూడానా? ఎక్స్క్యూజ్ మీ. యా. హాయ్. హాయ్. దిస్ ఇస్ అమరేంద్ర. మీరు కూడా సారీస్ కొంటున్నారా? లేదండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. నేను మీ బ్లాగ్ ఫాలో అవుతున్నానండి. మీ అంబిషన్ నాకు బాగా నచ్చింది. మీరు ఒప్పుకుంటే మీ ఆశయాల్లో నాకు షేర్ ఇస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, మీ అంత కాకపోయినా ఎంతో కొంత నన్ను కూడా సేవ చేసుకొనివ్వండి. మీ పేరేమన్నారు? అమరేంద్ర ఇరకబోయిన. వెరీ నైస్ టు మీట్ యూ. అబ్బా, అమ్మ నా అమ్ము, ఎరకపోయినా అని బాగానే ఎరికించేసుకున్నావు కదరా. నీకు టాలెంట్ ఉంది రోయ్. ఎక్కడికి రా? అబ్బా అడిగావా అంతే, ఇంకేం పని అవుద్ది? అంత అర్జెంట్ పని ఏంటో? ఆంధ్ర తెలంగాణ సీఎంలు లెఫ్ట్ రైట్ గా ఉన్నారు, వాళ్ళిద్దరిని కలిపేసి లెఫ్ట్ రైట్ అని కవాదు చేయించమని మోడీ గారు ఫోన్ చేస్తే వెళ్తున్నా. చెయ్ నోర్మై, శవాలతో కూడా చెస్ ఆడే రకంరా నువ్వు. ఏంటి రోయ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మాటలు కాదు, 4 రోజులు ఆగితే ఆ చెస్ ఆడేది నా శవంతోటే. రేయ్ ఏమైందిరా? నా అపరాజిత ఎటో వెళ్ళిపోయిందిరా. ఎటో వెళ్ళిపోవడం ఏంట్రా? ఎస్, ఇంట్లో లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది. తను లేకుండా నేను ఉండలేనురా. సారీ రాము, ఎక్కడున్నా వెతుకుదాం, డోంట్ వరీ.
ఆ రాజేష్ చెప్పరా. రే సీను, మనోడు బ్యాంకాక్ నుంచి వచ్చారా, రూమ్ లో పార్టీ వచ్చేసే. ఓ సూపర్ మామా, ఎప్పుడు? ఈవినింగ్ వచ్చేరా. వస్తున్నాను మామా. ఓ బ్యాంకాక్ పార్టీ. ఏ మామా, how are you? హాయ్ ఏ మామా, నీకు ఇయ్యపరా. ఏంటి మామా, నా కోసం పెగ్ రెడీ చేసి పెట్టారా? సూపర్ మామా. cheers, బ్యాంకాక్, cheers మామా. రేయ్, నా కోసం ఏం తెచ్చావురా బ్యాంకాక్ నుంచి? ఇదిగోరా, కాండమ్స్ ఎందుకురా? ఇంత సీప్ గా తీసేయకరా, ఇవమ్మే బ్యాంకాక్ లో బోల్డ్ కోడ్ సంపాదిస్తున్నారా. అక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తారా వీటిని? కాదు మామా, కస్టమర్లను దిగుమతి చేసుకుంటారు. అబ్బో, దేనికిరా? రే నా పఠాయిలో మిఠాయి తాగింటే మసాజ్ రా. దాన్ని మన ఇంటి పక్కన కరీంగఢ్ కూడా చేస్తాడు కదరా. ఒరే కరింబిడి కట్ట, అక్కడ అబ్బాయిలు కాదురా, అందమైన అమ్మాయిలు. ఇదో చూడు, చూపించరా. ఏంట్రా? రే చూడరా చూడు, మసాజులే మసాజులు. బాబా, అరే ఇదేంట్రా? రే మామా, ఇటొక అమ్మాయి అటొక అమ్మాయి మధ్యలో పెట్టి మసాజ్ చేస్తుంటే అది ఉంటుంది మామా, శాండ్విచ్ మసాజ్. ఏ ఆగు, ఇద్దరు అమ్మాయిల మధ్య అబ్బాయిలకేనా? ఇద్దరు అబ్బాయిల మధ్య నాలాంటి వాళ్ళకి లేదా? అరే సీని, ఆ? నిన్ను మధ్యలో ఉంచేసి ముగ్గురు అమ్మాయిలు నెట్టేసి నిన్ను అయ్ బాబోయ్. చేసి కొడితే ఉంటుందిరా, దాన్ని సమోసా మసాజ్ అంటారా? మసాలా ఉంటుందా మధ్యలో? బ్యాంకాక్ బంగాళదుంపలు కూడా ఉంటాయి. అయితే నేను కూడా బ్యాంకాక్ వెళ్తా మామా. వెళ్ళరా మామా, నీ జేబు బాగుంటే వాళ్ళ జాబ్ బాగుంటది. రేయ్, నీ పర్సు బాగుంటే వరుస బాగుంటుంది. వెళ్ళరా. అవునా మామా? అయితే నేను ఇప్పుడే బ్యాంకాక్ వెళ్ళిపోతా. ఎల్రా ఎల్లెళ్ళు, తడి ఉండాలి గాని థాయిలాండ్ లో తాండం ఆడేయచ్చు. ఎల్లరా. మామా, నేను బ్యాంకాక్ వస్తున్నా, నేను వస్తున్నా బ్యాంకాక్ వస్తున్నా. బ్యాంకాక్ పటాయా మసాజ్. బ్యాంకాక్ పటాయా మసాజ్. ఇలానే వెళ్ళాలి. పటాయా బ్యాంకాక్ అమ్మో అమ్మో, బ్యాంకాక్ పటాయా. ఏంటి సార్, చాలా హుషారుగా రెడీ అవుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? బ్యాంకాక్ టికెట్స్ తేయడానికి వెళ్తున్నా. ఏంట్రా, ఏదైనా లాటరీ తగిలిందా ఏంటి? నాకే కాదురా, మన ఇద్దరికి తగిలింది. ఇద్దరికా? ఓరి నా మటినా డ్రమ్ము, నీ అపరాజిత బ్యాంకాక్ లో ఉందంట్రా. ఏంట్రా నువ్వు చెప్పేది? నిన్న ఆ బ్యాంకాక్ రాజేష్ గారు పార్టీకి ఇన్వైట్ చేశాడు. అక్కడికి వెళ్తే వాడు చెప్పాడు. వాడికి ఎలా తెలుసు అపరాజిత? అంత పెద్ద మోడల్ ఎవరికి తెలియదురా. అయితే ఇంకా లేట్ ఎందుకు, పదరా.
there's a party on the beach now. You don't wanna miss the fun of the run, you got bomb. I've been at the couch, in a way till night. God, another notch. Baby, low boom, jara jara, low boom. Low boom, jara jara, low boom. BBC oil ka low boom. Basulu dati ka low boom. Manasuna maraki ka low boom. Low boom, boom, low boom, low boom, boom. Karuila tenisena low boom. Karukila merisena low boom. Teralika veligena low boom. Low boom, boom, low boom, low boom, boom. Otteresi mama. Pattu pilla nachanemi mama. Gundekesi guchanemi rama. Low boom, low boom, low boom. Low boom, low boom, low boom. Pakkantare hakkantare pakkapela low boom. Andamela memantu muttaka. Hey babe, kissantare hakkantare vaddantela low boom. హంగులేల చేతులు వేయక అక్కరేది అత్తమేది లవ్ బూమ్ చెలి చెప్పగలవా తప్పు ఏది ఒప్పు ఏది లవ్ బూమ్ మరి ఖాయం చేయవా లవ్ బూమ్ తహతహలోనా లవ్ బూమ్ కుదురునా లవ్ బూమ్ నవనవలాడా ఇది లవ్ 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 బూమ్ ఏమున్నారే ఏం చేసారే బ్రహ్మకైన లవ్ స్వర్గమైన నేలకు వచ్చరు గిల్లుంటారే ఎల్లుంటారే వద్దలేక లవ్ సందడేక తేజం చేసెను అల్లరేది అడ్డమేది లవ్ నీటి నట్ట నడుమునా స్వప్నమేది సత్యమేది లవ్ మరి సాయం చేయవా లవ్ బూమ్ ఫిగరులతోనా లవ్ బూమ్ మరలనా లవ్ బూమ్ కలకలలాడా ఇది లవ్ 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 బూమ్ లవ్ బూమ్ లవ్ బూమ్ లవ్ బూమ్ లవ్ బూమ్ జరా జరా లవ్ బూమ్ లవ్ బూమ్ జరా జరా లవ్ బూమ్ అరే ఓ బ్యాంకాక్ బచ్చా, నువ్వు ఉండేది ఇంత, మీ కంట్రీ ఇంత. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. 100 crore people. You know Amitabh height, Rajini fight, Taj Mahal white, Kareena diet, Himalayas bright. Why Indian taking so light? నీ తాయిలో నా ఇరానీ చాయ్ నీ బ్యాగ్ లోనే పెట్టాను రా డబ్బులు. ఇదిగో నేను బ్యాంక్ లోంచి బయటకు వచ్చేటప్పుడు నాలాంటి బ్యాగే పట్టుకొని నా కోసమే కాపు కాస్తున్నావని నాకు అర్థమైందిరా రే. నువ్వు నా బ్యాగ్ కొట్టేస్తావని నాకు అప్పుడే అర్థమైందిరా, అందుకే అప్పుడే మార్చేశా.
నీ ఎదవ ట్రిక్కులు నా దగ్గర. ఇట్రా రా. ఇతని పేరు భార్గవ్. ఇతని లైఫ్లో ఒకే ఒక కోరిక, అది డబ్బు సంపాదించడం అంతే. అయితే ఈ మధ్యనే మరొక కోరిక కూడా వచ్చింది, అదే పెళ్ళి. పెళ్ళి అంటూ చేసుకుంటే 16 అనాల తెలుగు అమ్మాయి. ఉదయాన్నే తలంటు స్నానం చేసి చక్కగా తులసి పూజ చేస్తూ ఇల్లంతా సాంబ్రాణి ధూపం మధ్య అందమైన చిరునవ్వుతో తిరిగే అమ్మాయి తన భార్య కావాలని కోరిక. ఇలాంటి అమ్మాయి కోసమే మనోడు బ్యాంకాక్ అంతా బొంగరంలో తిరిగేస్తున్నాడు. ఇక మనోడి కోరిక తీరుతుందో లేదో మనం కూడా చూద్దాం. ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇండియాలో తిరిగే మనోడు బ్యాంకాక్ ఎందుకు వచ్చాడంటారా? దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. కాలికి చెప్పులు లేకుండా కృష్ణానగర్లో తిరిగే అతనికి పూరి గారి దగ్గర పని దొరికి సుడి తిరిగింది. ఓ రోజు పూరి గారు వర్మ గారితో కలిసి సిట్టింగ్లో ఉండగా సడన్ గా పూరి గారి సిగరెట్ లైటర్ గుర్తొచ్చింది. బ్యాంకాక్లో ఓ రెస్టారెంట్లో మర్చిపోయిన సంగతి గుర్తొచ్చి అర్జెంటుగా వెళ్ళి దాన్ని తీసుకురమని మనోని బ్యాంకాక్ పంపించారు. లైటరే కదా అని తీసి పారేకండి, అది బండ్ల గణేష్ గారు ప్రేమతో ఇచ్చిన దాదాపు 1 కోటి వర్త్ లైటర్. ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలి కదా. ఇక లైటర్ పని మీద వచ్చిన మనోడు బ్యాంకాక్ పూర్తిగా బానిస అయిపోయి పూరి గారికి ఫోన్ చేశాడు. లైటర్ అయితే కరెక్ట్ చేసుకున్నాను కానీ తిరిగి రావడానికి నాకు మనసు ఒప్పుకోవట్లేదు అన్నారు. ఆయన కూడా సింపుల్గా నవ్వేసి ఆల్ ది బెస్ట్ చెప్పేశాడు. అంతే, ఆయన గారి విషెస్తో మనోడి లైఫ్ 3 పువ్వులు 6 కాయలుగా వెలిగిపోతుంది. హలో హలో భార్గవ్, ఎస్, ఒకసారి మిమ్మల్ని కలవాలి. టెల్ మీ. ఓ చిన్న మ్యాటర్ ఉంది. మ్యాటర్ చిన్నదైనా మనీ ఫుల్ ఇవ్వాల్సిందే. ఓకే, ఎక్కడ కలవాలి? పటాయ్ బీచ్. సరే, వస్తున్నాను. అక్కడ ఉన్నట్టున్నాడు. హాయ్. హాయ్. ఐఎమ్ అమర్. హాయ్. హాయ్ సీను, సెంటర్ సీను. ఐఎమ్ భార్గవ్. ఇదిగో. ఏంటి నీ దగ్గర ఉన్నదంతా దొబ్బేసి జంప్ జిల్లా నీనా? అబే అలా ఏం లేదు, తనకి కోట్లాస్తుంది. మరైతే ఏం దొబ్బేసి వచ్చింది? మా వాడి ఇష్క్, లవ్వు, కుమ్మిడి, కమిడి, కెమిడి ఏదైతే నీకెందుకా? నీకెంత కావాలో అడుగు, తీసుకో. అరే ఓ చియా కాచి వచ్చో బచ్చో ఓచో. ఏంటి మా వాడిని చూపించి ఏదో చెప్తున్నావు? ఈ తుమ్మిడి గాన్ని ఆ బెలూన్ గట్టి నడి సముద్రంలో వదిలేయమని చెప్పా. అది కాదు బ్రదర్, ఏదో ఎమోషన్లో. ఎమోషన్ ఆపుకోకుండా సిచ్యువేషన్ కన్ఫ్యూజ్ చేస్తే డైరెక్ట్ గా ప్రమోషనే. అర్థమైందా? ఆహా, పిల్ల బానే ఉంది. నిన్నేం పెళ్లి చూపులు చూడమనట్లేదు. రేయ్ నువ్వు నోర్మై. సార్ మీ ఫీ ఎంత? ఫీజు తీసుకోవడానికి ఇదేమన్నా స్కూలా? అది కాదండి, అది ఎంతో చెప్తే. సరే, నాకు మీ అప్రోచ్ నచ్చింది. 25,000 ఓకే. ఈ పనికి 25,000? అమ్మాయి కనిపించాక మరో 25,000. 50,000 టూ మచ్. రే నువ్వు నోర్మైరా. వీడియో సార్ 50 ఓకే. అమ్మాయితో మిమ్మల్ని కలిపినప్పుడు మరో 50,000 ఇవ్వాలి. ₹1,00,000 ఏమొద్దు. తుంగిడి బేరం. ఓకే ఓకే, 1 lakh డన్. ఇదిగోండి 25,000 అడ్వాన్స్. వీడు ఇదిగో తీసుకోండి. ఓకే, ఇంకా మీ పని అయిపోయినట్టే. కలుస్తా. ఓకే. ఏంట్రా నువ్వు? పదా. రే కెమ్రూన్, ఒక అమ్మాయి ఫోటో MMS పంపిస్తున్నా, సెర్చ్ ఇమిడియట్లీ. టూ టొమాటో సూప్. రేయ్ ఓన్లీ సూపేనా? ఫుడ్ ఆర్డర్ చేయవా? ముందు సూప్ తాగరా, ఫుడ్ తర్వాత ఆర్డర్ ఓ, చేద్దాం. అరుగుదల కోసమా? మరి అమ్ము, ఎంతైనా ఆరోగ్య విషయంలో నీ తర్వాతేరా ఎవరైనా. పొగిడింది చాలు, కప్పు ఖాళీ చేయి. సూప్ వచ్చిందా? అబ్బా అబ్బా, కంగారు ఎందుకురా, స్పూన్తో తాగు. ఇక్కడ పాములు, అదేంటి కప్పలతో కూడా చేసిన సూపులు ఉంటాయంట కదరా? రేయ్ నోరు మూసుకొని తాగరా. ఇక్కడ అలాంటివి ఉండవు కదరా. ఇది చూడ్డానికి బాగానే ఉంది, తినడానికి ఎలా ఉంటుందో. ఏమైనా తాయి సూపేరా? ఇక్కడ సూప్ తాగుతారా? సార్ ఇది నాది కాదు, నాది కాదు సార్. ఇట్స్ నాట్ అవర్స్. అది కాదు, ఇట్స్ నాట్ అవర్స్ సార్. సార్ అరే చెప్పురా ప్లీజ్. బాబా మీ నీళ్ళు వచ్చేసాయి.
100%. ความเชื่อวันได้ทีอินไทยที่คนใช้แสงมือแทนทีไทยที่คนใช้แสงมือแทนตีรักทุกวันนู่น Hey, catch him, catch him. Sorry. It's okay, no problem. Thank you. It's okay. Thank It's you. okay. Thank you. It's okay. Thank you. It's okay. Thank you. It's Thank you. okay. Thank It's you. okay. Thank you. It's Thank okay. you, no problem. It's okay. It's okay. అమ్మాయిలు ఇంత అందంగా కూడా ఉంటారా? What? మీరు నాకు హెల్ప్ చేశారు కదా, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. Man hun chai. What? You, me, help. You help. No. Just go. హలో క్యామరూన్, హలో బాస్, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను బాస్. ఎక్కడున్నావురా? నీ ముందే ఉన్నాను బాస్. నా ముందా? నా ముందెక్కడా? కింద చూడు బాస్. కింద? ఇక్కడేం చేస్తున్నావురా? కారు కింద నుంచి పాసింగ్ షాట్ ఎలా తీయాలో చూస్తున్నాను బాస్. లేరా పైకి లే. నీ ఎదో డైరెక్షన్ ఆపి అపరాజిత డీటెయిల్స్ ఎంతవరకు వచ్చాయి చెప్పు. కనుక్కున్నాను బాస్. ఇప్పుడు అపరాజిత తన పేరును రాజీగా మార్చుకుని సీవ్యూ విల్లాస్లో ఉంటోంది. వీడి పేరు క్యామరూన్. వీడు ఎప్పటికైనా జేమ్స్ క్యామరూన్ లాంటి పెద్ద డైరెక్టర్ అవుతాడని ఆశతో బ్రతికేస్తా ఉంటాడు. Hi, sweetheart. I love you. No. I want to marry you. No. Yes, I really want to marry you, baby. No. Yes. No. Why? I have contract 10 years. My boss kill you. I will talk to your boss. Come. No. I will talk to your boss. Please, Come. No. May I come in, sir? Come in. నమస్తే. Swadehan. ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వాట్? వీరికి అర్థమయ్యేలాగా ఇలా చెప్పాలి. Chuan lo to khona khane kha. Lagao dara da khan kha. Derdi khabao. La so khona khan nan hani kha. होलते ज्ञान होने डाई हम ताप से जासे तेला हम गाते नी तेर पे जाय कोलिया कुकफाई कुंथाई लगो तुंगा थनी लगे खोए टोने इंडिया को दुए Khave miana kha. Khan. Khabu Khan. ఏంటి వీడికి ఇండియన్ గర్ల్ కావాలా? దాని ఎక్కడి నుంచి తీసుకురాను? We can talk. కపంకా. Khabu Kha. బస్ 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 ఈలే బాస్. ఈళ్ళా? ఇందులోనే ఉంటుంది బాస్. బాస్, ఈ ఇంటికి 2 మెయిన్ డోర్లు, 9 కిటికీలు, ఇంటి ముందు పెద్ద గేటు, ఓ కారు. ఆ చెట్టేంటో గాని. రేయ్, మనం ఈ ఇల్లు అమ్మడానికి రాలేదురా, మనం ఈ ఇంట్లో రాజీ ఉందో లేదో తెలుసుకోవడానికి వచ్చాం. చెత్తదవా. పట్టుకో. సూపర్ బాస్, నీకెంత ముందు చూపు. ఈ ఇంట్లో కుక్కలుంటాయని ముందే ఈ రాడి అరే తెచ్చి. బురదలో పుట్టిన బట్టే బాస్గా, ఇది మైకు తీసుకెళ్ళి అక్కడ పెట్టు. పా. అయితే దీంట్లో వినొచ్చా బాస్? రేయ్, ఇది అక్కడ పెడితే మాటల్ని రిసీవ్ చేసుకుంటుంది. ముందు అక్కడ పెట్టు, నేను హెడ్ ఫోన్ లో వింటా. పా. అరే కుత్తే, అది ఉల్టారా? ఇలాగా. అరే బందర్కి అవులే, నువ్వు ఉల్టా కాదురా, మైకుల్టా. ఉల్టానే కదా. నీ అబ్బా, అట్లా కాదురా. ఇదే బాస్, రాజీ కొంచెం ఏజ్ బార్లా కనిపిస్తుంది బాస్. నీ పా. నిజం చెప్పిన అంతే. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మమ భాస్కరః
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తస్వరథమారూఢం ప్రచండం కాశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. నా లైఫ్లోకి ఎలాంటి అమ్మాయి రావాలనుకున్నానో అచ్చం అలానే ఉంది. ఈ అమ్మాయి గురించి వాళ్ళకి చెప్పకూడదు, ఎలాగైనా నేనే దక్కించుకోవాలి. డియర్ అమ్మా, నాన్న, ఈవేళ నాకు వెరీ స్పెషల్ డే. యునో, నా మొదటి వీడియో ఆల్బమ్ షూటింగ్కి వెళ్తున్నాను. సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించండి ప్లీజ్. రాజీ, రాజీ. ఎస్ ఆంటీ. యా ఐఎమ్ కమింగ్ 2 minutes. ఓకే. బాయ్ ఆంటీ, సీ యూ. బాయ్. బాస్ బాస్ బాస్, తొందరగా పదండి బాస్, వెళ్ళిపోతుంది. You're looking very beautiful. Thank you so All much. the best. హాయ్ మ్యామ్, Yeah. ఐఎమ్ డాక్టర్ వినోద్. డాక్టర్ వినోద్, హాయ్. వీడు నాకెక్కడో తగిలాడ్రా. ఐఎమ్ యువర్ ఫ్యాన్. ఓకే. అవును మ్యామ్, మీ మొదటి ఆల్బమ్ సక్సెస్ అవ్వాలని తిరుపతి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చాను. ఓ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. తిరుపతిలో కొట్టాల్సిన గుండు ఇక్కడ కొడుతున్నారా. ఎంతైనా ఫ్యాన్ అన్నాడు కదా బాస్, అభిమానం అంటే అంతే. అంతేనంటావా? మీరు నా కోసం చాలా రిస్క్ తీసుకున్నారు. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్ బికాస్ ఆఫ్ యూ. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రండి. తప్పకుండా. ఓకే. ఆల్సో లెట్ మీ గివ్ యూ అ ట్రీట్. ఓ థ్యాంక్ యూ. సీ వ్యూ విల్లా, థాయ్ స్ట్రీట్ నెంబర్ 4. ఓకే. ఓకే. అమ్మని. ఓకే బాయ్. రే ఎక్కడికి రా. 1 second. Madam, excuse me. Top angle, not like that. Low angle. Keep fan under the suitable shot. Take a minute, bye. Bye. Where shot? Go back. Keep. Oh. ఏం చేసావురా? సలహా ఇచ్చాను బాస్. నాలాంటి మేధావులకు ఇండస్ట్రీలో వాల్యూ లేదు బాస్. రే యదవా, ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ఉచిత సలహాలు ఇస్తే ఇలానే ఉంటుంది. అదే నువ్వు డబ్బులు తీసుకొని సలహాలు ఇచ్చావనుకో, నీకు కొంచెం వాల్యూ ఉంటుంది. యదవా. అందుకే బాస్ నువ్వు నాకు బాస్ అయ్యావు బాస్. ఏడ్చావులే, పద. Kapunka. 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 కష్టాలన్నీ ఇండియాకి ఇచ్చినట్టు అందాలన్నీ దేవుడు బ్యాంకాక్ ఇచ్చినట్టున్నాడు. బాబా బాబా బాబా, ఒకటి మించిన ఒకటి అందం. Kapunka. బాబా బాబా బా, ఆడల రాజ్యం అని చిన్నప్పుడు చందమామ కథలో చదివా. అది ఇదేనేమో. పా. అయ్యో బాబోయ్, ఎవరు చూడలేదు కదా. హాయ్ హాయ్, మీ ఫ్రెండ్ ఎక్కడా? అదిగో అక్కడ ఉన్నాడు. అవును బాసు, ఇందాక నుంచి చూస్తున్నాను. ప్రతి అమ్మాయి రూమ్ లో నుంచి వస్తుంది, ఏదో కార్డ్ రిసెప్షన్ లో తీసుకుంటుంది, వెళ్తుంది. అసలు ఏంటి బాసు మ్యాటరు?
హాయ్ రా. హాయ్. హాయ్ భార్గవ్. హాయ్. కూర్చోండి. ఏం తీసుకుంటారు? ఏం అక్కర్లేదు. నీకు గుడ్ న్యూస్, నీ రాజీ ఇక్కడే ఉంది. రాజీయా? రాజీ ఎవరు? అదే అపరాజిత. రాజీగా ఇక్కడే పేరు మార్చుకుంది. అవునా? ఎక్కడుంది ఇప్పుడు? అది హాస్పిటల్లో ఉంది. ఏమైంది తనకు? అదే డెలివరీ కోసమని హాస్పిటల్లో జాయిన్ అయింది. డెలివరీయా? యా, ఇక్కడికి రాగానే ఒకరిని పెళ్లి చేసుకుంది. ఇంపాసిబుల్, తను ఇండియా నుంచి వచ్చి 6 months అయింది. యువర్ జీనియస్. అంతా విధిరాత. డాక్టర్ చెకప్ కి వెళ్తున్న రాజీకి అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి అదే హాస్పిటల్లో అబార్షన్ కై చేరాల్సి వచ్చింది. అయితే వెంటనే వెళ్ళి చూద్దాం పదండి. వద్దు, మీరు తట్టుకోలేరు. యాక్సిడెంట్ లో తన 2 కాళ్ళు పోయాయి కదా. అట్లీస్ట్ వాళ్ళ హస్బెండ్ అయినా ఒకసారి చూద్దాం. ఇంపాసిబుల్. అతను ఇంకెక్కడున్నాడు? ఎప్పుడో పరలోకం చేరాడు. ఆన్ ది స్పాట్ లో ఫస్ట్ అతనే చనిపోయింది. ఒరే అమ్మో, దేవుడు అప్పుడప్పుడు ఇలా పరీక్ష పెడుతుంటాడు రా. ఏం చేస్తాం? తొక్కలో కదకి 25,000 బొక్క. ఇక బయలుదేరదామా? ఎక్కడికి? ఇక్కడ పనే ముందు మిత్రమా. ఏ దేశమేగినా ఎందుకాలీడినా తిరిగిరా నీ తల్లి భూమి భారతికి అన్నారు కదా. నాకు టైం అయింది, వస్తా. రిటర్న్ టికెట్ బుక్ చేయమంటావా? అంటే నాకు ఇంకా ఇక్కడ కాస్త పని ఉంది. నీకు తెలుసుగా లీలు, నువ్వు ఆలోచనతో ఇక్కడ ఉండలేవు, కానీ నువ్వు ఇండియా వెళ్ళిపోరా ప్లీజ్. నో 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 నో, మనీ వర్క్ ఈజ్ నాట్ కంప్లీటెడ్, సో మనీ ఇవ్వడం కుదరదు. బాయ్, ఉంటా. ఏమైంది భార్గవ్? ఎదవలండి ఎదవలు, కొంచెం కూడా మానవత్వం లేదు. అంటే మనం చెప్పిన పని చేశారనుకో, కానీ కొండంత బాధతో వెళ్తున్న మిమ్మల్ని పాత బ్యాలెన్స్ ఇవ్వమని అడుగుతున్నారండి. ఓ సారీ, మర్చిపోయా. అసలు మానవత్వం మంట కలిసిపోయిందండి. సారీ భార్గవ్. వాట్ ఫ్రెండ్, మీరు ఇంత బాధతో వెళ్తుంటే ఈ చేతులతో డబ్బులు ఎలా తీసుకోవాలి బాస్? ఇందులో పెట్టేయండి, వాళ్ళని ఇక్కడి నుంచే తీసుకోమంట. భార్గవ్, నో బార్గెన్, ఓన్లీ భరోసా. ఇక మీరు బయలుదేరండి, ఎక్కండి. బాయ్. బాయ్. బాయ్ బాయ్. నీవే నీవే నాలో ఉన్నావంటూ నేనే నీవైనా ప్రియా తెలుసా. నేనే నేనే నీకై ఉన్నానంటూ నీలో నీవైనా ప్రియా తెలుసా. నీలోనే దాగుందేమో నువ్వే లేకలేనంటూ. పాదం నీతోనే సాగిందేమో నువ్వే ఉంటే చాలంటూ. పూసే పువ్వులోన దాగి ఉన్న తేనె కన్న తీపి ఉన్న మాట విన్న నీలోన. నవ్వే నవ్వులోన రాలుతున్న తారలన్నీ ఏరుకొచ్చి దండగుచ్చి నీకివ్వనా. నీకోసం నేను నన్ను వదిలేరానా, నీ నీడైపోనా ఏమైనా. నీవే నాలో ఉన్నావంటూ నేనే నీవైనా ప్రియా తెలుసా. I go day, 10 to 1.
వేళ నీ తోడే చాలుగా చలియా సఖియా నీటి పైన రాతల మారిపోనుగా చేతిలోన గీతల ఉండనా పువ్వులోన దాగి ఉన్న తేనె కన్న తీపి ఉన్న మాట విన్న నీలోన నవ్వే నవ్వులోన రాలుతున్న తారలన్నీ ఏరుకొచ్చి దండగుచ్చి నీకివ్వనా నీకోసం నేను నన్ను వదిలేరానా నీ నీడైపోనా ఏమైనా నీవే నీవే నాలో ఉన్నావంటూ నేనే నీవైనా ప్రియా తెలుసా రే నీకు టాలెంట్ ఎక్స్ట్రా వాడెళ్ళి అక్కడ క్యాన్లు పెట్టి తిరగగానే నువ్వు ఆ క్యాన్లు పట్టుకొని పరిగెత్తు మిగతా సంగతి నేను చూసుకుంటా అప్పో వాడు వచ్చేస్తున్నాడు వెళ్ళు వెళ్ళు Hey man, see there, your water can taking go. Hey man, stop! Stop it! Hey man, stop it! Stop! Stop it! మ్యామ్ వాటర్ ఏం చేసావు బాస్? వయాగ్రా వయా ఆగ్రా అంటే ఏంటి బాస్? చూడు శిష్య, పుట్టేటప్పుడు బట్టలు లేకుండా పుడతాం, పోయేటప్పుడు ఏమీ లేకుండా పోతాం. ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం. నేను చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మీద వెళ్తున్నా, అది నేను చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వు అంతవరకు ఆలోచిస్తూ కూర్చొని ఉండు, నేను వెళ్ళొస్తా. నాకెందుకు చెప్తున్నాడు బాస్? భలే మంచి రోజు నా 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 నా. వామ్మో, ఓ దేవుడు, ఓ మై ఇండియన్ గాడ్, సేవ్ మీ. ఓ దేవుడా, ఎక్కడ? వామ్మో, రే శిష్య, చావు పడుతుందిరా. పులి చేతిలో పడ్డారా రే? రాజీ కాదురా రే, నీ చేతిలో పడ్డారా? శిష్య, ఎక్కడ? నన్ను కాపాడు. వామ్మో, రే, ప్లీజ్ రా శిష్య, ఎక్కడున్నావు? ఓ మై ఇండియన్ గాడ్, ఓ మై గాడ్, ప్లీజ్ సేవ్ మీ. వామ్మో, దేవుడా. అర్థమైంది బాస్. ఏమర్థమైందిరా? అదే ఒంటరిగా లోపలికెళ్ళి ఏ పని చేసినా బట్టలున్నవని అర్థమైంది బాస్. అరే నీకు దండం పెడతాను రా, నన్ను వదిలేరా. వామ్మో, నేను జంపు. ఇండియన్ గర్ల్ని ఎక్కడి నుంచి తేవాలి ఇప్పుడు? చెప్పగానే తేవడానికి ఇదేమన్నా వంకాయ బెండకాయ? అమ్మాయి ఎలా దొరుకుతుంది? ఒకవేళ దొరికినా ఎందుకు ఒప్పుకుంటుంది? ఏదో కండిషన్ వీడును. ఓ పని చేద్దామా? లేచిపోదామా? యూ మీ జంప్ జంప్. You me my boss. వద్దులే. సరే ఏం చేస్తాం? వెతుకుతా, తప్పుతుందా? ఇండియన్
డ్రీమ్ గర్ల్ ఎక్కడుందో ఏంటో. ఆర్ యు ఇండియన్? No, no, no. No. షిట్, ఎక్కడ దొరుకుతుందబ్బా? షిట్, చా. అమ్మకి అపరాజిత బ్యాంకాక్లో ఉందని అబద్ధం చెప్పి నేనేదో ఎంజాయ్ చేయడానికి వస్తే నిజంగానే ఈ అమ్మాయి ఇక్కడ కనిపించిందేంటి? ఈ విషయం అమ్మగారికి చెప్తే ఇద్దరు రిటర్న్. నో 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 నో. ఈ అమ్మాయి ఇండియనే కదా, ఎలా అయినా ట్రాప్ చేసి ఆ గుండు బాస్ కప్ప చెప్పేస్తే చక్కాలు ఇల్లుతో సెటిల్ అయిపోవచ్చు కదా. అరే సీను, నువ్వు కేక. అరే ఇది ఎక్కడ పోయింది? హాయ్. హాయ్. ఎస్. మై నేమ్ ఇస్ సీను. మీరు రాజీ కదా? యా, ఐఎమ్ రాజీ. హౌ డు యు నో మై నేమ్? మీరు తెలుగు అమ్మాయి. మీ ఆల్బమ్ ట్రైలర్ చూశాను. ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. ఓహ్, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ గో. ఓకే, సినిమా అన్నాక ఆడియన్స్, హీరోయిన్ అన్నాక ఫ్యాన్ ఫాలోయింగ్, ఇదంతా కామనే కదండి. పైగా మీరు నేను ఇద్దరం తెలుగు వాళ్ళమే. ఇది బ్యాంకాక్. యా, మీరెప్పుడు ఈ బీచ్ లో కనిపించలేదే. హే, ఏంటి అలా ఆగిపోయారు? నేనేమైనా ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అడిగానా? నో 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 నో, నాకు ఎప్పటి నుంచో ఈ బోట్లో వెళ్ళాలని ఉంది, కానీ వెళ్ళలేకపోతున్నాను. ఓఫో, అదేంటి? అదేమైనా పెద్ద విషయమా? అంటే ఎవరైనా తోడు లేకపోతే వెళ్ళకూడదని. ఎందుకంటే ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు నా పక్కనుండే వాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేయగలను. అది నాకేమని జరిగితే నాకేవో ట్రీట్మెంట్ చేస్తారు. ఆర్ యు ఎ డాక్టర్? మీరెలా కనిపెట్టారు? ఇందాక మీరే ట్రీట్మెంట్ అని అన్నారు. సూపర్ అండి. ఎంతైనా తెలుగమ్మాయి తెలివే వేరు. ఇంత బ్రిలియంట్ షార్ప్ క్యాచింగ్ పవర్ ఎవరికి ఉంటుందో చెప్పండి. నిజంగా మీలాంటి ఇంటెలిజెంట్ బ్యూటిఫుల్ షార్ప్ మైండెడ్ వాళ్ళతో రోజు కాసేపు కలిసి ఉంటే చాలా మంది బ్రతికిపోతారు. డాక్టర్గా నా మైండ్ షార్ప్గా పనిచేస్తే ట్రీట్మెంట్ కూడా షార్ప్గా ఉంటుంది. పేషెంట్ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు కదా. పోతాడా? అదేంటి, ఒక్కరే వెళ్ళన్నారు కదా. మీరున్నారు కదా, ప్లీజ్ నా కోసం. రాజీ గారు, రాజీ గారు, రాజీ గారు. Shit! I'm so excited. Hi. Hi. I'm sorry. This is Srinivas, doctor. Oh. And this is Dr. Vinod, my hardcore fan. హాయ్, డాక్టర్ శ్రీనివాస్. మీరు ఏ యూనివర్సిటీలో డాక్టర్ కోర్స్ చేశారు? పటాయా. పట్టాయా? మీకు అలా అనిపించిందా? పట్టాభి సీతారామయ్య మెడికల్ కాలేజ్, వైజాగ్. వైజాగ్ లో అలాంటి యూనివర్సిటీ ఏమీ లేదే. అది ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ గా మారింది. డాక్టర్ వినోద్. బాబా, ఇద్దరు ప్రొఫెషనల్స్ కలిస్తే ఇక వారి లోకం వారిదే. పక్క వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోరు కదా. బై ద వే, మనం రేపు రెస్టారెంట్ లో లంచ్ కి కలుద్దాం. బోత్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్. ఓకే? ఓకే. హలో, రేపు నాకేమైనా అర్జెంట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయా? ఓ అలాగా. ఓ, రేపు మీరు బిజీనా? మీరంత బిజీగా ఉంటే ఇంకోసారి కలుద్దాం. అలాంటిది ఏం లేదండి, మీకు ముందే చెప్పాను కదా మీలాంటి వాళ్ళతో రోజు కాసేపు గడపాలని. రోజు గడపడం ఏంట్రా పింజారీ ఎదవా. ఫైన్ దెన్, నేను ఇంక బయలుదేరుతాను. ఏంటి డోర్ తీసే ఉంది? వీడు మళ్ళీ వచ్చాడా ఏంటి? ఆ?
ఏంట్రా రిటర్న్ వచ్చేసావా? ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ కూర్చుంటే ఏమొస్తుందిరా? అసలు ఇండియా వెళ్ళిపోదామని బయలుదేరినోడివి ఎందుకు ఆగిపోయావురా? వెళ్దామనే బయలుదేరా, అప్పుడే అపరాజిత పోస్టర్ చూసా. ఓ అందుకని ఆగిపోయావా? అమ్మ నా అమ్మో. ఒరే ఫుల్, ఆ పోస్టర్ని నువ్వే కాదురా నేను కూడా చూశాను. ఆ అమ్మాయి బ్యాంకాక్ కొత్తలో వచ్చినప్పుడు ఏదో ఆల్బమ్ చేసిందంట. ఇప్పుడు అదే కంపెనీ వాళ్ళు వెతుకుతున్నా దొరకట్లేదంట్రా. వేరే కంట్రీ వెళ్ళుండొచ్చు, కానీ నువ్వు దాన్నే పట్టుకొని ఇక్కడే వేలాడడం ఏం బాగోలేదురా. రే శ్రీను, నువ్వు బ్యాంకాక్ వచ్చాక పూర్తిగా చేంజ్ అయిపోతున్నావురా. సారీ రాము, ఇద్దరిది సేమ్ సిచ్యువేషన్ రా. నీకు నీ లవర్ కనిపించట్లేదని ఫీలింగు, నాకు ఎదుటే ఉన్న ఆశలు పెట్టుకోలేని ఫీలింగు. పెద్ద తేడా ఏం లేదు. ఈ వయసులో మనకి ఏదో ఒకటి తోడుండాలిరా. ఒకటి ప్రేయసి లేదా పెగ్గు. మొదటిది మిస్ అయింది కాబట్టి రెండో దాంతో అడ్జస్ట్ అవుతాంరా. చేర్స్ రా. సిగరెట్? రే సీను, అపరాజిత కావాలరా. అపరాజిత అని తెలియను కానీ అప్సరస లాంటి అమ్మాయిలతో ఎంజాయ్ చేయొచ్చురా. ఎక్కడ్రా? మసాజ్ పార్లర్. చలో సరే పద. నడు. హలో కపుకా తీసుకో. ఇక్కడ నేను పెడతా. Hello. Excuse me. Hello. Hello, Mister. Hannah. Get up. Get up. Hello. Please get up. Hello. Hello. Please get up. Hello. Please get up. Get up. Please get up. Yeah. Get up. Yeah. Please. Go. Take your slippers. My chappal I will take. Okay. సీను, This way. రే Please. నువ్వు కూడా తీసుకురా చెప్పులు. వదిలేస్తే వీళ్ళు దొబ్బేస్తారా. ఆ డబ్బులు ఇస్తారు. Okay. Go. అరే థ్యాంక్ యూ. అరే నెడుతున్నా. Go. అగ అబ్బా పిల్ల అర్రే అబ్బా అమ్మాయి. కమింగ్. Good morning. మార్నింగ్. How are you tonight? You I took a choice. How are you? I to have Hammy. Okay. ఓకే. Okay. రే సీను, లేవరా. లే. ఏంట్రా? నీ వల్లే రాత్రి నా పరువు మొత్తం పోయింది. బ్యాంకాక్ లో నీకు నాకు పర్వేంట్రా. నువ్వు ఎంజాయ్ చేయాలా? నిన్నేదో నేను చెడగొడుతున్నట్టు. సరే బాబు, నీకు దండం. నీ ఎదవ సజెషన్స్ వల్లే వచ్చిన పని మర్చిపోయాడు. ఒక పని చేద్దాం, ఈ రోజు ఈవినింగ్ ఆ భార్గవ్ గాని ఏదైనా రెస్టారెంట్ కి డిన్నర్ కి పిలిచి మ్యాటర్ రాబడదాం. డిన్నరా? మనం రేపు రెస్టారెంట్ లో లంచ్ కి కలుద్దాం. బోత్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్. ఓకే? ఓ గాడ్,
అమ్ము నువ్వు వెళ్ళరా, నాకు కుదరదు. ఏ రాత్రి మందు దెబ్బకి మైండ్ దొబ్బి కడుపంతా అప్సెట్ అయిందిరా. రాత్రికి యోగాసనాలు వేసి వాటర్ తాగి ఫ్రెష్ అయిపోతానురా. మళ్ళీ రెస్టారెంట్కి వస్తే డ్రింక్ డిన్నర్ అంటూ టెంప్ట్ అయిపోతానురా. సరే నీ ఇష్టం రా బాబు. ఏంటో కొత్త కొత్త అలవాట్లన్నీ చేసుకుంటున్నావు. ఇక్కడికి వచ్చాక నీ మైండ్ దొబ్బిందిరా. ఎవరికిరా దొబ్బింది? తెలుస్తూనే ఉంది. అబ్బా అమ్మా కడుపు నొప్పి. హాయ్. హాయ్. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా మీకోసం. బై ఐఎమ్ భార్గవ్ టాటా. నాతో మీకు పనేంటి? మిమ్మల్ని మా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుందామని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. పేమెంట్ ఎన్ని లక్షలైనా ఓకే, వై డోంట్ మైండ్. ఓకే. ఏం లేదు, మిమ్మల్ని చూసామన్న ఆనందంలో ఉబ్బి తబ్బి బై ఇలా. అవునవును. ఇంతకీ మీ బిజినెస్ ఏంటి? ఒక్కటేంటి మేడం, థాయిలో ఉన్న టాప్ రెస్టారెంట్స్ తో పాటు నాన్ ట్యాంక్ గ్రూప్ రెస్టారెంట్స్ అన్ని మా బాస్వే. ఓహో, బాగా రిచ్ అన్నమాట. అబ్బే అదేం లేదండి. రిచ్ కాదా? రిచ్ అంటే రిచ్చే. అది ఇంతకీ మీరు మా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పుకుంటున్నట్టేగా? ష్యూర్. ఇకపై మేము మీ రెస్టారెంట్కి వెళ్ళి ఫ్రీగా టేస్ట్ చేయొచ్చు అన్నమాట. హ్యాపీగా. ఓ సో స్వీట్, థ్యాంక్ యూ. మీరు ఒక్కరే ఏంటి మేడం, మీరు మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేయండి. మీకు మంచి అసిస్టెంట్ దొరికాడు. థ్యాంక్ యూ. అలాగేనండి, థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. హాయ్. హలో. ఏం ఆర్డర్ చేద్దాం రాజీ గారు? డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా వస్తానన్నారు కదా, ఒక 5 minutes వెయిట్ చేసి చూద్దాం. రాకపోతే అప్పుడు ఆర్డర్ చేద్దాం. ఓకే, జస్ట్ 5 minutes. It's okay. Thank you. రాజీ గారు, అది మీరేమనుకోనంటే ఒక విషయం చెప్తాను. పర్లేదు, చెప్పండి. ఆ డాక్టర్ శ్రీనివాస్ ఫ్రాడ్ అండి. అవునండి, వాడి గురించి మొత్తం కనుక్కున్నాను. వాడు చెప్పిన కాలేజ్ ఏపీలోనే కాదు కదా, అమెరికాలో కూడా లేదు. ఈ కంట్రీలో రిజిస్టర్ అయిన డాక్టర్స్ లిస్ట్ లో కూడా వాడి పేరు లేదు. అమ్మ నీ కుంటి వినోద్గా టోటల్గా నా ప్లాన్కే ఎసరు పెట్టేటట్టున్నావుగా. ఏ హాస్పిటల్లో చూసినా డాక్టర్ శ్రీనివాస్ పేరే లేదు. I'll go to washroom. 5 minutes. ఓకే ఓకే. నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మినిమం 5 minutes అయినా కావాలి. ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే నా ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. లీలుతో నా లవ్ ఫెయిల్ అవుతుంది. ఏం చేయాలబ్బా? సి మిస్టర్, నేనేం కార్డియాలజిస్ట్ కాదు. నీకు నొప్పి రాగానే ఆపరేషన్ చేసి గుండె మార్పిడి చేయడానికి. ఐ ఆమ్ ఫిజియోథెరపిస్ట్. అసలు నీకు ఫిజియోథెరపీ అంటే ఏంటో తెలుసా? సో నీకంత తొందరగా తగ్గాలంటే కొంచెం కష్టం. ఓకేనా? నీకు తగ్గేలాగా నేను చూస్తాను. బాయ్ బాయ్. హాయ్. హాయ్. రాజీ ఇంకా రాలేదా? వచ్చారు. రాజీ గారు రియల్లీ గాజియస్. తన కళ్ళల్లో ఏదో లైటింగ్ ఉంది. తన్ని చూస్తే ఎవరైనా ఇలాగే పడిపోతారు. ఓ వాట్ ఏ సర్ప్రైజ్. ఇప్పుడే మీ గురించే మాట్లాడుతున్నాము, మీరే వచ్చారు. మీకు 100 years. థ్యాంక్ యూ. సి మిస్టర్ సీను, నువ్వు డాక్టర్ కాదన్న విషయం ప్రూవ్ అయింది. ఓ కమ్ ఆన్ డాక్టర్ వినోద్, ఐ నో మీరు అనుకున్నట్టు తన సర్జన్ కాదు, హిస్ ఫిజియోథెరపిస్ట్. సి డాక్టర్, మిమ్మల్ని కలిసినప్పటి నుంచి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మీ కాలు ప్రాబ్లంకి నేను ఫిజియోథెరపీ చేసి డెఫినెట్గా బాగు చేస్తాను. ఒకసారి మా క్లినిక్కి రండి. ఓ వావ్, ఐ మీన్ దట్స్ రియలీ గ్రేట్. నా ద్వారా మీ కాలు బాగుపడుతుందంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. యూ హ్యావ్ టు కాంటాక్ట్ హిమ్. ఓకే? డెఫినెట్లీ రాజీ, లెట్స్ హ్యావ్ బఫే. ఓ సారీ, వాట్ విల్ యూ హ్యావ్ శ్రీనివాస్ గారు? ఎనీ వెజ్ ఐటమ్. మీరు నాన్ వెజ్ తినరా? నాన్ వెజ్ తినేవాడినే, మానేసా. పాపం ఎన్ని జీవాలు పుణ్యం చేసుకున్నాయో. వాట్ మిస్టర్ వినోద్? అదే గ్రేట్ యాటిట్యూడ్ అంటున్నాను. సిను గారు, మీరు నాన్ వెజ్ తినడం ఎందుకు మానేశారు? మూగ జీవాలన్నిటిని అలా తినుకుంటూ వెళ్తే భూమి మీద కొన్ని సంవత్సరాలకి మనిషి తప్ప ఇంకా ఏ జీవి మిగలదు. అప్పుడు మనిషిని మనిషే చంపుకొని తింటుంటే నో
నో రాజు గారు, నో. ఇట్స్ ఓకే. కూల్ కూల్ శ్రీను. సారీ రాజు గారు, మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టాను. నో 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 యునో మేం కూడా ఒక డెసిషన్కి వచ్చాం. ఈ రోజు నుంచి మేం కూడా నాన్ వెజ్ మానేస్తున్నాం. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ అండి. Perfect. థ్యాంక్ యూ. ఓకే లెట్స్ హావ్ బఫే. యా లెట్స్ గో. కమ్ ఫుడ్ బాగుంది కదా? యా ఐ నో. వినోద్ గారు ఆర్ యూ కంఫర్టబుల్? ఐ మీన్ మీరు కావాలంటే నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు. శ్రీను గారు అంత చెప్పాక మీరు దానికి ఓకే అన్నాక ఇంక నేను నాన్ వెజ్ తిన్ను. తింటే మనిషినే కాదు. గ్రేట్. నైస్ ఫుడ్. యా సూపర్. నైస్ ఫుడ్. యా ఇట్స్ గుడ్. నేను పే చేస్తా. వెయిట్ నేను నో కడతాను. నో 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 నేను కడతానండి. ఒక్క నిమిషం. మనం ముగ్గురం కట్టాల్సిన అవసరం లేదు. ఏ యా యునో ఈ హోటల్ నాకు తెలిసిన భార్గవ్ గారిది. జస్ట్ 1 సెకండ్. హలో. హాయ్ భార్గవ్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్, మీరు? అబ్సల్యూట్లీ ఫైన్ అండి. ఎక్కడున్నారు? అది నేను బోర్డ్ మీటింగ్ లో ఉన్నాను. చెప్పండి, ఇంతకు మీరు ఎక్కడున్నారు? మీ రెస్టారెంట్ లో. మా రెస్టారెంట్ లోనా? అదెక్కడా? అదేంటి అలా అంటారు? ఓ సారీ, మీకు చాలా రెస్టారెంట్లు ఉన్నాయి కదా. ఓ అదే, ఏ రెస్టారెంట్ లో అని? అదేనండి, ఈ టామ్ నాక్ టాంగ్ రెస్టారెంట్ లో ఉన్నామంటున్నారు. నేను మా ఫ్రెండ్స్ లంచ్కి వచ్చాం. వెరీ నైస్ లంచ్. ఒకసారి ఫోన్ మేనేజర్కి ఇవ్వండి. వెయిటర్, yes ma'am. ప్లీజ్ గివ్ దిస్ టు మేనేజర్. ఓకే Okay. హే 3 table customers sir. Oh. Hello. సార్, పర్సనల్ అప్లికేషన్ సార్. ప్లీజ్ డోంట్ టేక్ బిల్ సార్. ప్లీజ్ సార్. No. Who will pay the bill? రిక్వెస్ట్ సార్, హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్, కొంచెం మీ అకౌంట్ నెంబర్ని మెసేజ్ చేస్తే నేను ఆన్లైన్ ద్వారా మనీని ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. అర్థం చేసుకోండి. It's okay. It's my account number. యు గాట్ ఇట్ సార్? Got it. 3 table don't take bill. They paid. Okay? నీవన్నీ వెదవ పనులేరా. ఆ రోజు నీ నోటికి వచ్చిన రెస్టారెంట్ల పేర్లన్నీ వాళ్ళ ముందర వాగేశావు. ఇప్పుడేమో నేను ఇరుక్కున్నా. నీకోసమే కదా బాస్. వీడియో చాలా గుడ్ బాగుంది. సక్సెస్. ఆ వీడియో ఆల్బమ్ నువ్వు కూడా చూసావా? వాట్ No హ్యాపెండ్? need to pay ma'am. Thank you. రియలీ థ్యాంక్ యూ. Give me money, give me. Oh, give me. Come fast. ఏ వినోద్, Give me. చెప్తారా నీ పని? ఏ ముందుకెళ్ళకు. జాగ్రత్త. No. ఎంట్రీ ఇస్తున్నాడేంటి? నువ్వు వెళ్ళు త్వరగా, నేను చూసుకుంటాగా. నువ్వు వెళ్ళు. అరే నువ్వు వెళ్ళు. వెళ్ళమంటుంటే. హాయమ్ము, ఇక్కడికి వద్దు. పదరా, పద. ఏమైంది? నేను చెప్తాను కదా. నువ్వు ఈ రెస్టారెంట్లో ఏంటి రానని చెప్పావు కదా. అది నువ్వు వస్తా అన్నావు కదరా, నీకోసం వెయిట్ చేస్తున్నా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటని కనిపెట్టారు. రాబరీ జరుగుతుందిరా లోపల. మనకెందుకురా ఇక్కడ? పదరా పోదాం. నువ్వు పదరా, నేను చెప్తా. లొకేషన్ సూపర్. అలా ప్యాన్ చేస్తే సన్ను, సముద్రం, మధ్యలో జెండాకరలాగా మా బాసు. ఎస్. No rocks. ఎస్. ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది బాస్. ఇలా సముద్రం ఒడ్డున కెమెరాతో ఉన్నప్పుడు అనుకోకుండా సునామీ వస్తే దాన్ని షూట్ చేయాలని. బై లక్ నేను బతికేస్తే అందరూ మెచ్చుకునేటట్టుగా
నేను షూట్ చేసిన ఆ షాట్కి ఆస్కార్ అవార్డు రావాలని నా కోరిక బాస్. బాస్ షూట్ చేయరా, షూట్ చేయి. కళ్ళలో పొంగుతున్న ఈ సునామీని షూట్ చేయి. గుండెలో రగులుతున్న ఈ అగ్నిపర్వతాన్ని షూట్ చేయి. లేకపోతే ఒక గన్ తీసుకొచ్చి నన్నే షూట్ చేయరా, పేడపోతుంది. ఏమైంది బాస్? సారీ రా, సారీ. అసలు నేను ఎందుకు బతుకుతున్నానో, ఎవరి కోసం బతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదు. తెగిన గాలిపటం లాంటి నా జీవితానికి ఒకే ఒక ఆశరా, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఆడుకుంటూ హాయిగా బతకాలని కోరికరా. రాజు విషయంలో మనం వెళ్తున్న ట్రాకే రాంగ్ అనిపిస్తుందిరా. అలా ఎందుకు అనుకుంటున్నారు బాస్? ఫోన్ చేసి రాజీతో మాట్లాడండి, కలుద్దాం. 1 సెకండ్. ఏంటి భార్గవ్? హలో హలో రాజు గారు, చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. సీ పార్క్ దగ్గరికి వస్తారా? విత్ ఇన్ 30 minutes I'll be there. ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది బాస్? నేనున్నాను కదా. రండి బాస్, రండి. పదండి పదండి బాస్. ఎలా చెప్పాలో అని. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి బాస్, చూసుకుందాం. భయపడితే పనులు కావు బాస్. వెళ్ళు బాస్, వెళ్ళు. అది భయం వేస్తుంది. వెళ్ళు బాస్, నీ మనసులో ఏదనుకున్నావో అది చెప్పేసే. ఇంకా రాలేదేంటి? ఆలస్యం అయితే అమృతం కూడా విషయం అవుతుంది బాస్. హిట్ సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది బాస్. వెళ్ళు బాస్, వెళ్ళు. అందుకే నేను చెప్తున్నాను కదా, నీ మనసులో మాట ఏదో చెప్పేసే. వెళ్ళు. ఐ లవ్ యూ రాజీ, ఐ లవ్ యూ. వెళ్ళు బాస్. హాయ్. హాయ్. మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నా. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా. ప్లీజ్, ఐ లవ్ యూ. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పువ్వులో పెట్టి చూసుకుంటా అండి. యాక్చువల్లీ మీ ప్రపోజల్ కాదనటానికి ఏమీ లేదు, బట్ అవునని చెప్పే పరిస్థితుల్లో కూడా నేను లేను. ఎనీహౌ, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఓకే? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. ఒరే అమ్ము, నా లీలుని ఎలా దక్కించుకోవాలో అర్థం కావట్లేదురా. ఒక్కగానొక తెలుగు అమ్మాయి దొరికింది. తీరా చూస్తే ఆల్రెడీ ఆ అమ్మాయికి 3 లైటింగ్ కొడుతున్నారా. ఈ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారో ఏమో. రే సీను, నిన్న రాజీ కనిపించిందిరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, ఎంతో ఫీల్ అయ్యి తన బాధనంతా చెప్పుకొని హక్ చేసుకుని చిన్నపిల్లలా ఏడ్చింది. ఇంకా లైఫ్లో నిన్ను వదిలి ఎటు వెళ్ళను, బట్ నాకు ప్రాబ్లం ఉంది అందిరా. ఏంట్రా ప్రాబ్లం? సర్వీస్ అంటూ రూమ్ బై బెల్ కొట్టగానే నాకు మెలకువ వచ్చేసింది. ఇదంతా కల్లోనా? మరి నిజంగా అయితే ఇలా ఉంటానా? ఉండక సముద్రంలో దూకి చేస్తావా ఏంటి? రాజీ కోసం దేనికైనా రెడీ. అరే రే ఆగ్రా అమ్ము, నీకేమైనా పిచ్చా? అది కాకపోతే ఇంకొకటి, ఆ అమ్మాయి కోసం చచ్చిపోతావా? అమ్మని కుంటికాలేమైందిరా? కుంటి వినోద్గా నీ నిజ స్వరూపం ఇదా? నీకిస్తా చూడో జలకు. ఎవడ్రా వాడు? వాడు స్వాతి ముత్యంలో కమలాసన్ లాంటోళ్లే గాని, నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. వాడికి నేను ట్రీట్మెంట్ చేసి వస్తా. హే, నువ్వేంటి ఇక్కడ? నీకు ఫ్రీగా ఫిజియోథెరపీ చేద్దామని. ఏంట్రా ఎత్తుతున్నావు? అదెందుకురా? నీ ఏంట్రా, థెరపీ చేయకుండానే నీ కాలు బాగైపోయిందా? వేరే చోట చేయించుకున్నానులే. అబ్బో చా, నువ్వు చెప్పే కాకమ్మ కథలన్నీ వినడానికి నేనేమన్నా రాజుని అనుకుంటున్నావా? సెంటర్ సీను, సెంటర్ సీన్ ఇక్కడ. సెంటర్ లో కొట్టాడంటే సైలెన్సర్ సైలెంట్ అయిపోద్ది. ఎక్కువ మాట్లాడావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. దారా దా నడు. రేయ్, అన్ని ఏదో పనులే చేయాలనుకుంటావు కానీ దొరికిపోతావు. కుంటోడుగా యాక్టింగ్ చేస్తున్నాడువి, దాన్ని కంటిన్యూ చేయాలని కూడా తెలీదారా? ఈ ఎదవ పని చేస్తూ కనీసం డోర్ వేసుకోవడం కూడా తెలీదారా? ఎదవ నా కుంటోడా, నీ సెంటర్ లో నా సైలెన్సరు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నీ పాపం నాకెందుకు, ఆగు. ఇది కూడా వెళ్ళిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, హలో. థ్యాంక్ యూ.
లీలు లీలు నువ్వు అయిపోయావురా నా చేతిలో. రేయ్, నన్ను అన్ని విధాలా నాశనం చేయడానికే పుట్టావురా. నేనేం చేశాను రా? తెరిపి కావాలరా నీకు? తెరిపి కావాలి కదరా? కావాలరా నీకు? నువ్వు ఈ టైప్ అనుకోలా. నువ్వు రా నీ సంగతి ఏంటో కూడా తెలుసుకుందాం. రారా నువ్వురా. ఏంట్రా నువ్వు పెద్ద పతివ్రత అమ్మ మొగుడ్లా నీ ఫీలింగ్? నేను అలాంటి కాదు. నేను అలాంటి రా. రేయ్ ఆ రాడీరా. తీసుకో ఏరా ఏంట్రా నీ వ్యవహారం? మా దగ్గర డబ్బులు దొబ్బేసి రాజుకి పెళ్లి అబార్షన్ అంటూ కాకమ్మకథలు చెప్తావా? ఈడేమో కుంటోడవుతారా మెత్తి. రాజు దగ్గర మంచి మార్కులు కొట్టాలని చెత్త ప్లాన్లు వేస్తావా? అసలు మీరు ఏమనుకుంటున్నారా? నాకు తెలియాలి, చెప్పండి రా. నేను రాజీని లవ్ చేస్తున్నాను సీను. నోర్ముయి, ఆల్రెడీ రాజీకి ఐ లవ్ యూ ప్రపోజ్ చేశా నేను. రేపు తను నాకు సీ పార్క్ దగ్గర ఐ లవ్ యూ చెప్తానంది. ఆహా, అంటే అసలు నన్ను ఏమనుకుంటున్నారా? మీ ఇద్దరికి నేను ఎర్రి ఎంగలప్పలాగా కనిపిస్తున్నాను రా. రేపు అదే ప్లేస్కి నేను వస్తాను రా. అక్కడ చూసుకుందాం రా. ఓకే, డన్. నేను డన్. నువ్వు డన్ ఏంట్రా? డన్ను బట్టలు తీసుకుంటా. నీతో చాలా పని ఉందిరా. యదో నడు. నన్ను అన్ని రకాలుగా ముంచేసావు కదరా యదవా. రా లీలు, నాకేం తెలీదు. ఇదిగో వీడు చెప్తాడంతా. చెప్పురా యదవా. Actually, he don't know anything. That girl came for me. He paid for myself only. You just misunderstood him. పోరాపో. చూడండి బాస్, ఇలాంటి సిచ్యువేషనే నా లవ్ స్టోరీలో కూడా ఒకటి ఉంది. ఎప్పుడూ మీలాంటి మంచివాడినే హీరోయిన్ లవ్ చేస్తూ ఉంటుంది బాస్. మరి మిగతా ఇద్దరిని ప్రేమికులుగా మిగిలిపోతారు బాస్. హలో కాబోయే డైరెక్టర్ గారు, ఈ కథకి నేను హీరో, మీ వాడు విలన్. మరి నేను? నువ్వు మా ఇద్దరికి సాక్షింతకం పెట్టడానికి పనికొస్తావు. మీరే పెడతారు. లేదు, మీ ఇద్దరే పెడతారు. అబ్బో, ఇంకా చెప్పరా. చెప్పు. అదిగో రాజీ వస్తుంది, తనే డిసైడ్ చేస్తుంది. పిలుపే నన్నే అలా చిరు చినుకై తడిపే ఇది మలుపే ఉన్నాయిలా ప్రేమ మొలకై నడిపే నా ఊహలో తానుండి అల్లేసింది అంతటా కలవరమే మది పలవరమే ఇది వరకెన్నడు లేదిలా పిలుపే నన్నే అలా చిరు చినుకై తడిపే ఇది మలుపే ఉన్నాయిలా ప్రేమ మొలకై నడిపే ఆకాశమే నీ అందమై అరివెల్లుగానే మారేనే వెన్నట్టి ఉన్న నీ నీడై నిన్నట్టి ఉన్న పావడి జున్నట్టి ఉన్న వయ్యారం జుర్రెస్తా నేను మంగారం నీతో కలిసి స్వర్గాన్నే చేరి అంచుల్ని తాకి మరలోకం చుట్టేద్దాం ఇలా చేరి జీవిద్దాం
అదిగోండి నా రాజీ. హాయ్ గైస్, ఐఎమ్ కమింగ్. రేయ్ అంతొద్దురా, దగ్గరకు వచ్చాక హాయ్ చెప్పచ్చులే. లీవ్ మీ. ఫాలో చేద్దాం. అదిగో నా కారు, పదండి. లీవ్ మీ. రేయ్ తొందరగా పోనీరా, మిస్ అయితే మళ్ళీ కష్టం. గో 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 ఫాస్ట్. ఓ షిట్, కమ్ ఆన్ హరీ అప్ ఫాస్ట్. లీవ్ మీ. హూ ఆర్ యు? రేయ్ పదండి పదండి పదండి. లీవ్ మీ. ఎవర్రా మీరు? నువ్వా? వీడేంట్రా? అరే రేయ్, నేను మీ అందరికీ మరీ అంత బకరాలా కనిపిస్తున్నానా? ఒకడేమో దీనికి పెళ్ళైపోయిందని, ఇంకొకడు అసలు ఇంతవరకు చూడనే చూడనట్టు, మరొకడు తొక్కలో సలహాలిచ్చి దీని వెనకున్న ఆస్తి మొత్తం దోచేద్దామనే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి నటించారా? రేయ్, ఒక్క విషయం, మీ తెలివి మీద మీరు నమ్మకం పెట్టుకోండి, తప్పులేదు. అవతలోడికి ఇంకా తెలివి ఉంటుందనే విషయం గుర్తు పెట్టుకోండిరా. డేయ్, నువ్వేంటే ప్రపంచ సుందరమని నీ ఫీలింగా? వీళ్ళంతా నీ అందాన్ని చూసో, నీ మానవతా సేవకు ఫ్లాట్ అయ్యో నీ వెంట పడుతున్నారనుకున్నావా? జస్ట్ నీ వెనకున్న ఆస్తిని చూసేనే. అమ్మో, ఏమైంది నీకు? ఏంటిదంతా? నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నీ నాటకాలు ఆపవే. నిన్ను లవ్ చేస్తున్నట్టు నటిస్తూ నిన్ను లేపేయడానికి నీ మామ అపాయింట్ చేసిన ప్రొఫెషనల్ కిల్లర్ని నేనే అని తెలుసుకున్న నువ్వు ఇండియా నుంచి జంప్ అయ్యావని నాకు తెలియదనుకుంటున్నావా? నాకు తెలియడువేంటి? ఒరేయ్, నువ్వు కిల్లర్వా? ఆహాహా, లేదురా. నువ్వు చేసే ఎంజాయ్మెంట్స్ కోసం తగలేసిన డబ్బంతా గాంధీ గారిలా నూలువడికి సంపాదించేవాణ్ణి. అసలు ఆ రోజు మనం బండి మీద వెళ్తుండగా వీళ్ళ అంకుల్ దగ్గర నుంచి నన్ను రమ్మని మెసేజ్ వచ్చింది. ఇది తప్పించుకున్నాక 6 months గానీ ఇది బ్యాంకాక్ లో ఉన్న సంగతి తెలియలేదు. ఆ రోజు ఆ పార్టీ అరేంజ్ చేసి నీకు బ్యాంకాక్ పిచ్చి పట్టించాను. నాలాంటి వాళ్ళు ఇలాంటి కంట్రీస్ కి ఒంటరిగా వస్తే పోలీసుల్నిగా ఎక్కువగా ఉంటుందని నిన్ను తీసుకొచ్చాను. అంతేగాని నువ్వేదో పెద్ద పుడింగుమని నిన్ను వెంటేసుకురాలేదు. ఇదిగో ఈ బ్రోకర్ గాడికి డబ్బిచ్చు పని చేయరా అంటే వాడి పని వాడు చేసుకుంటూ నన్నే విధవం చేసి ఆడించాలనుకున్నాడు. ఇంకో విషయం తెలుసా, 2 సార్లు ఇదే బ్యాంకాక్ లో దీన్ని లేపేయడానికి ట్రై చేశాను, మిస్ అయింది. రెండోసారి రెస్టారెంట్లోనూ మిస్ అయింది. షిట్! మీ ఎదవ లవ్ స్టోరీలన్నీ తెలుసుకొని ఇక ఏ మాత్రం లేట్ చేయకూడదని డిసైడ్ అయ్యే ఇలా శుభం కార్డు ఇచ్చేస్తున్నా. వద్దురా ప్లీజ్ రా, మంచిదిరా అమ్ము.
ప్లీజ్. సరే అమ్మో, నువ్విలా కాకుండా అప్పుడే నా మీద ప్రేమగా ఉండి నాకు తెలియకుండా అదే ప్రేమలో నువ్వు నన్ను చంపేస్తుంటే నేను హ్యాపీగా పోయేదాన్ని. బట్ కేవలం డబ్బు కోసమే నువ్విలా చేస్తున్నావంటే నాకు అసహ్యం వేస్తోంది. సరే అమ్మో, నన్ను చంపడమే నీ కోరిక అనుకుంటే చావడానికి నేను రెడీ. కానీ ఒక్క విషయం, నేను ఇండియా నుండి పారిపోయొచ్చింది కేవలం నీకు భయపడి మాత్రం కాదు. అసలు విషయం వేరే ఉంది. చచ్చే ముందు నాదొక ఆఖరి కోరికనుకో. నాతో పాటు అందరూ ఒక ప్లేస్కి వెళ్దాం. అక్కడ మీకా సంగతి చెప్పాక నన్ను హ్యాపీగా చంపేసుకో. నా మర్డర్ కేస్ నీ మీదకు రాకుండా నేనే సూసైడ్ నోట్ రాసి నీ ముందే కాల్చుకొని చచ్చిపోతా. అవునరా, తనేదో చెప్పాలనుకుంటుంది కదా, అది చూశాక విన్నాక కావాలంటే చంపేసుకో. మేము ఎవ్వరం అడ్డరాం. ఆమె ఆఖరి కోరిక తీర్చామర్. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, మీరందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. అక్కడేదైనా తేడా జరిగింది అంటే నాలో రాక్షసుని చూస్తారు. కపుంఖా, కమ్. ఇది నా చారిటబుల్ హాస్పిటల్. చూడండి, ప్రపంచంలో మీ అందరికీ అమ్మాయిల్లో కనిపించేది అందం. ఆ అందాన్ని అనుభవించాలనే ఆనందం అంతే. మీరెంతో మంది అమ్మాయిలతో తిరుగుండొచ్చు, ఆనందం పొందుండొచ్చు. కానీ అదంతా దేనికోసం? ఒక ప్రత్యేకమైన అనుభూతి కోసం. బట్ ఏనాడైనా మీ జీవితంలో ఇలా అతీతమైన అనుభూతులకు లోనయ్యే ఆ సమయంలో ఆనందంగా ఇలా మీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయా? తిరగవు. ఎందుకంటే అది క్షణికావేశవే కాని ఆత్మసంతృప్తి కాదు. మీ ఊహల్లో ఉన్నదే ప్రపంచం కాదు. కాస్త బయట ప్రపంచాన్ని కూడా చూడండి. చూడండి, మీరు పొందలేని ఎన్నో అనుభూతుల్ని ఆస్వాదించొచ్చు. మీలో ఏ ఒక్కరు మారినా నా జీవితం సార్థకమైనట్టే. ఏమైంది? అదే పని మీద ఉన్నాను సార్. ఒక అరగంటలో అయిపోతుంది. అరగంట కాదు, నీకు గంట టైం ఇస్తున్నా. రిజల్ట్ పాజిటివ్గా ఉండాలి. తప్పకుండా. అలాగే సార్. ఏం చేసావురా? నీకు తగిన శాస్త్రే చేశాను రా. అవును, ఎంత పని చేసావు సేను. వాడు చేసే పని వాడికే చేశా. ఇప్పుడు వాడికి నీకు తేడా ఏముంది? ఓ మై గాడ్. డాక్టర్, he is safe. Thank God. డోంట్ వరీ బాస్, రికవర్ అయిపోతాడులే బాస్. నీకు కావలసిన ఇండియన్ గర్ల్ ఓ చోటుంది బాస్. ఏంటి క్యామరూన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పద బాస్, చూపిస్తా. చూడు,
మనిషికి మానవత్వం ఉండాలే కాని నీలాగా మనీతత్వం ఉండకూడదు. అదే జీవిత పరమావధి కాదు. కత్తి పట్టేవాడికి కత్తితోనే, బుల్లెట్ వాడేవాడికి బుల్లెట్తోనే చావుంటుంది. ఎదుటి వాళ్లకి సాయం చేసేవాడికి చావులో కూడా ఎవరో ఒకరు సహాయపడతారు. అది గుర్తుంచుకో. అర్థమైతే మనిషి, కాకుంటే మర మనిషి అని అనుకుంటా. ఇక్కడికి పోయాడు వీడు. అరే క్యామరూన్, ఎక్కడున్నావురా? ఇండియన్ అమ్మాయి అన్నావు, ఏంట్రా బాయ్ ఇంత లేటు? రా తొందరరా. సారీ, మీరెవరో నాకు తెలియదు. ఏ క్యామరూన్, నువ్వా? డోంట్ వరీ, వుడ్ బి డైరెక్టర్, క్యాన్ డూ ఎనీ క్యారెక్టర్. ఏ చల్ మామా. Excuse me, you're Indian girl. Kapunka. She's Indian girl. Thoma huntia tho. Ocho Indian girl. Loy khati. ఓకే, టాకా గో గో. Thank you. Wow. Veli da hodi thangai. Maya ga shali lalat. Kedu hi hawa ho. Kuchaka konai. Wishing la 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 na. Nali tholang. అయితే ఒట్టు Hawalang tho chai. అయిందా? సరే. ఓరి దేవుడో, మనుషులకే ఈ భాషను ఎందుకు ఇచ్చావయ్యా? జంతుల్లాగో పక్షుల్లాగో కుయ్యో మొర్రో బొబో అంటే పోలా. దీని భాష నాకు అర్థమయ్యేది ఎప్పుడు, కాపురం ఎప్పుడు చేసేదో, పిల్లల్ని ఎప్పుడు కనాలో. ఓరి దేవుడో, ఇవన్నీ కాని బల్లురా దేవుడో దేవుడా. No. Bag. Restaurant. Auntie. Going. ఓకే India. ఓకే, నీ లగేజ్ రెస్టారెంట్ నుంచి తీసుకొని వస్తావా? నీ తాయిలో నా మిఠాయి. ఎల్లో అమ్మా, ఎల్లు తొందరగా వెళ్ళి తీసుకొని రాపో. ఎల్లు 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 ఎల్లో అమ్మా, తొందర వెళ్ళు. తెలుగుడి పవర్ ఏంటో చూపిస్తా రాపో. పుట్టుకతో ఎవరు చెడ్డోళ్ళు కాదు. వాళ్ళ వాళ్ళ అవసరాలు, స్వార్థం, కోరికలతోనే దారి తప్పుతూ ఉంటారు. అది తెలుసుకొని రైట్ ట్రాక్లో వెళ్తే అంతా మంచోళ్ళే. బట్ అది చెప్పే వాళ్ళే కరువైపోతున్నారు. థ్యాంక్ యూ.